జనవరి జాతీయ అంశాలను చూసినట్టయితే ఎల్పిజి వినియోగదారుల సంవత్సరంగా 2016ను కేంద్రం ప్రకటించింది. వినియోగదారుల సౌకర్యార్థం ఒక టోల్ ఫ్రీ నంబర్ను ప్రారంభించింది. ఆ నంబరు 1906ను ప్రారంభించింది. సరి బేసి విధానం కాలుష్యాన్ని తగ్గించడం కోసం దేశంలో తొలిసారిగా న్యూఢిల్లీలో సరి బేసి విధానాన్ని జనవరి 1న ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిబంధన మేరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 15 రోజుల పాటు అమల్లో ఉంటుంది. పఠాన్కోట్ పై ఉగ్రదాడి. పంజాబ్లోని పఠాన్కోట్లో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ పై జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ జనవరి 2న తెల్లవారుజామున దాడి చేసింది. ఇందులో 6 ఉగ్రవాదులు 7 భద్రతా సిబ్బంది మరణించారు. 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇది మైసూర్లో జరిగింది. జనవరి 3 నుంచి జనవరి 7 వరకు ఇది జరిగింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 500 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1980 నుంచి ప్రతి ఏటా ఏదో ఒక జాతీయ లక్ష్యం ఆధారంగా ఈ సదస్సు జరుగుతుంది. ఈ ఏడాది శాస్త్ర సాంకేతిక రంగంలో స్వదేశీ వృద్ధి అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. దేశంలో 20 సంవత్సరాల లోపు ఉన్నవారు 40% మంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇందులో చూసినట్టయితే వివిధ మతాల వారీగా చూసినట్టయితే ముస్లింలో 47%, బౌద్ధులు 37%, హిందువులు 40%, హిందువులు 40%, బౌద్ధులు 37%, క్రైస్తవులు 37%, సిక్కులు 35%, జైనులు 29%. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ యువ జనాభా 40% కావడం గమనార్హం. దేశంలో 50 ఏళ్ల పైబడిన వారు సుమారు 9% ఉంటారు. 20 నుంచి 59 మధ్య సంవత్సరాలు ఉన్న వారు 50%గా ఉన్నారు. ఇక జనవరిలో జరిగిన అంతర్జాతీయ విషయాలు పరిశీలించినట్టయితే ఇటలీకి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టినందుకు గాను, వీటిని అక్రమ మార్గంలో ఐర్లాండ్కు తరలించినందుకు గాను అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థపై $340 మిలియన్ ఇటలీ ప్రభుత్వం విధించింది. ఇక జనవరి 2న చూసినట్టయితే సౌదీ అరేబియాలో మత గురువు షేక్ నిమీర్ ఆల్ నిమీర్తో సహా 47 మందికి ఉరిశిక్ష అమలు చేశాడు. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నందున వారికి ఉరిశిక్ష అమలు చేసినట్టు సౌదీ అరేబియా హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక జనవరి 3న చూసినట్టయితే ప్రపంచంలో సూపర్ సిటీల జాబితాను రియల్ ఈ జాబితాలో తొలి స్థానంలో టోక్యో నిలవగా న్యూయార్క్, లండన్, ప్యారిస్ నగరాలు టాప్ 4 సూపర్ సిటీస్ గా నిలిచాయి. ఇక జనవరి 5న చూసినట్టయితే వివిధ రంగాల్లో విజయం సాధించి 30 ఏళ్లలోపు వయసు ఉన్న యువ గేమ్ చేంజర్స్ జాబితాను ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేయగా అందులో 45 మంది భారతీయులకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఉన్న భారత్ సంబంధించిన వ్యక్తులు రితీష్ అగర్వాల్, గగన్ బియానీ అండ్ నీరజ్ బెర్రీ, కరిష్మా లిల్లీ, నీలా దాస్ అండ్ దివ్య నెట్టిమి, వికాస్ పటేల్, నీల్ రాయ్ తదితరులకు స్థానం దక్కింది. తొలి సేంద్రియ రాష్ట్రంగా సిక్కిం. ఇంకా జనవరిలో మరికొన్ని జాతీయ అంశాలు పరిచినట్టయితే దేశంలో తొలి సేంద్రియ రాష్ట్రంగా సిక్కింను ఎన్నిక చేశారు. ఇది జనవరి 18న జరిగిన రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన నరేంద్ర మోడీ ఒక ధృవీకరణ పత్రం అందజేశారు. ఉత్తమ దేశాల్లో భారత్కు 22వ స్థానం. ప్రపంచ ఉత్తమ దేశ జాబితాలో భారత్కు 22వ స్థానం లభించింది. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్డెన్ స్కూల్ BAV కన్సల్టింగ్ రూపొందించిన ఈ జాబితాలో జర్మనీ, కెనడా, బ్రిటన్, అమెరికా, స్వీడన్ తొలి స్థానంలో ఉండగా చైనా 17 స్థానం పొందింది. 24 విభాగాల్లో 60 దేశాలకు ఈ ర్యాంకులు కేటాయించారు. ఇక మరొక అంశాన్ని పరిశీలించినట్టయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ సెప్సిన్ అనే ఇన్ఫెక్షన్ వ్యాధితో మరణించారు. 1982లో షేక్ అబ్దుల్లా తర్వాత పదవిలో ఉండగా మరణించిన రెండో సీఎం సయీద్ 1990
2009లో టీడీపీని ప్రారంభించి 2002 నుంచి 2005 వరకు కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయ్యారు. తిరిగి 2015 మార్చిలో బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా అయ్యారు. డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియాలో భాగంగా జనవరి 15న కేంద్ర ప్రభుత్వం 4 మొబైల్ సర్వీసులను ప్రారంభించింది. గర్భిణులు, ఏడాదిలోపు శిశువులు గల మహిళలకు గర్భధారణ, శిశుజననం, శిశు సంరక్షణపై ఆడియో మొబైల్ సర్వీస్ కిల్కరిని ఒక ఆడియో మొబైల్ సర్వీస్ని జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్ కోసం టీబీ హెల్ప్ లైన్ నంబర్ కూడా ప్రారంభించారు. పంజాబ్, హర్యానాలో ఒక టీబీ హెల్ప్ లైన్ నంబర్ ప్రారంభించారు. అది 1800-116666 ఆవిష్కరించారు. ఇకపోతే ఆశా వర్కర్ల పరిజ్ఞానం పెంచేందుకు ప్రసూతి, శిశు ఆరోగ్యంపై మొబైల్ శిక్షణ కోర్సు మొబైల్ అకాడమీని ఒక ఆశా వర్కర్లకు వారి పరిజ్ఞానం పెంచడానికి జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక మొబైల్ అకాడమీని ప్రారంభించారు. ఇకపోతే తదుపరి అంశం పొగాకు మానేందుకు హిందీ, ఆంగ్లంలో SMS సర్వీసులను M-Session కూడా కేంద్రం ప్రారంభించింది. కక్షలోకి నావిగేషన్ ఉపగ్రహం. సో ఇక నావిగేషన్ ఏంటంటే అమెరికాకు GPS ఉంది. GPS అంటే గ్లోబల్ పాయింట్ సిస్టమ్. అంటే ఇది నువ్వు ఎక్కడున్నావు, ప్రపంచంలో ఎక్కడున్నా, నీ స్థానం ఎక్కడుంది, నువ్వు ఎక్కడున్నావు అనే నీ చోటును ఎగ్జాక్ట్ గా చూపెట్టడాన్ని GPS అంటారు. ఈ GPS సిస్టమ్ మనది కాదు, ఇది నాసా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిర్రు. ఇది నాసా వాళ్ళది, ఇది అంటే అమెరికా వాళ్ళది. సో మనకు కూడా ఒకటి ఉండాలని చెప్పేసి దీని పేరే గగన్. సో దీన్ని IRNSS-1E PSLV C-31 ద్వారా దీన్ని ప్రయోగించారు. సో ఈ సిరీస్ లో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. దాంట్లో 3 భూస్థిర కక్షలోకి, 4 భూ అనువర్తిత కక్షలోకి ప్రవేశపెడతారు. సో దీని వ్యయం వచ్చేసి 175 కోట్లు, దీని పొడవు వచ్చేసి 44.4 మీటర్లు, బరువు వచ్చేసి 320 టన్నులు. సో ఇది మనకంటూ ఒక గగన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం దీని మనకంటూ ఒక ఎస్పెషల్గా నావిగేషన్ సిస్టమ్ కావాలని చెప్పేసి మనం ప్రయత్నిస్తున్నాం. ఇంకా 2-3 years లో ఇది కావచ్చు. స్మార్ట్ సిటీల జాబితాను కేంద్రం విడుదల చేసింది. సో ఇందులో భాగంగా 20 నగరాలతో కూడిన జాబితాను కేంద్రం విడుదల చేసింది. కోయంబత్తూర్, చెన్నై, కొచ్చిన్, దమనగిరి, బాలగవి, పూణే, షోలాపూర్, మహారాష్ట్ర, జబల్పూర్, ఇండోర్, భూపాల్, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, ఉదయ్పూర్, లుధియానా, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, భువనేశ్వర్, గువాహటి, విశాఖపట్నం, కాకినాడ ఈ స్థానాలు స్మార్ట్ సిటీలో జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. సో వీటికి రాబోయే 5 ఏళ్లలోపు 50,802 కోట్లు కేటాయించడం జరుగుతుంది. ఈ అమౌంట్ తో వాటికి కావాల్సిన సదుపాయాలను, ఆ స్మార్ట్ సిటీకి కావాల్సిన సౌకర్యాలను అందజేస్తారు. ఇక జనవరిలో స్పోర్ట్స్ విషయానికి వస్తే సానియా మిర్జా, మార్టినా హింగిస్ జంట సిడ్నీ ఓపెన్ గెలుచుకుంది. జనవరి 15 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కరోలినా గార్వినా, క్రిస్టినా మ్యాథలోవిచ్ జోడీని ఓడించి ఈ జోడీ వరుసగా 30 విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ జంటకు ఇది 11వ టైటిల్ కాగా వరుసగా ఇది 7వది. సో నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య కప్ ను భారత్ 7వసారి గెలుపొందింది. జనవరి 3న తిరువనంతపురంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి భారత్ గెలిచింది. ఇంకా మూడో స్పోర్ట్స్ కి వస్తే ESPN డిజిటల్ క్రికెట్ మ్యాగజైన్ ఓటింగ్ లో గత 50 ఏళ్లలో ఉత్తమ క్రికెట్ ఇన్నింగ్స్ గా 2001లో ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఆస్ట్రేలియాపై విఎస్ లక్ష్మణ్ 281 పరుగులతో ఇన్నింగ్స్ నిలిచింది. ఇక 2016 ఫిబ్రవరిలో జరిగిన అంశాలను పరిశీలించినట్టయితే వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 2 నాటికి
మొబైల్ మేనేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటింది. భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 7 ఒక వంతు అంటే 1/7 వాట్సాప్ ను యూజ్ చేస్తున్నారు. సో దీన్ని వాట్సాప్ కంపెనీ వాళ్ళు ఫేస్బుక్ టేక్ ఓవర్ చేసింది 2014లో. సో మనం అనేక గ్రూపుల్లో ఉన్న దేశాల్లో వాట్సాప్ లో అనేక గ్రూపులు ఉన్న దేశాల్లో భారత్కు 2వ స్థానం లభించింది. కాలుష్య కరకాలతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుండడంతో వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత్తో పాటు ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి 4న కోరింది. ప్రపంచంలో 20 అత్యంత కాలుష్య నగరాల్లో 14 ప్రాంతాలు ఈ ఆసియా కంట్రీలోనే ఉన్నాయి. ఇక పాక్ పార్లమెంట్ రికార్డ్ నెలకొల్పింది. ప్రపంచంలోని పూర్తి సోలార్ సౌరశక్తితో నడిచే మొదటి పార్లమెంట్ గా పాకిస్తాన్ పార్లమెంట్ రికార్డులో నిలిచింది. చైనా సహాయంతో $55 మిలియన్ నిర్మించిన ఈ సోలార్ పవర్ పార్లమెంట్ భవనాన్ని ఫిబ్రవరి 23న ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనగా NDP న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDP ఇది షాంఘై ప్రధాన కేంద్రంగా పనిచేసేలా సభ్య దేశాలు ఫిబ్రవరి 27న చైనాతో ఒప్పందం చేసుకున్నాయి. సో ఇక్కడ బ్రిక్స్ లో ఉన్న కంట్రీస్ వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఇందులో బ్రిక్స్ లో ఉన్నాయి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4వ పేటెంట్ హక్కుల పరిరక్షణ సూచి అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. 38 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్కి 37వ ర్యాంకు దక్కింది. చివరి స్థానంలో వెనిజులా ఉంది. ఇకపోతే ఫిబ్రవరిలో జాతీయ అంశాలు పరిశీలించినట్టయితే SSB డీజీగా అర్చన తమిళనాడు క్యాడర్ కు చెందిన 1980 బ్యాచ్ IPS అధికారిని అర్చన రామసుందరం ఫిబ్రవరి 4న న్యూఢిల్లీలో సహస్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యత స్వీకరించారు. దేశంలో గత 60 ఏళ్లలో ఒక భద్రతా దళానికి చీఫ్ గా ఎన్నికైన తొలి మహిళగా అర్చన రికార్డు సాధించారు. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే శక్తివంతమైన IT బ్రాండ్ గా TCS అంతర్జాతీయ బ్రాండ్ వాల్యుయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ 2016 జాబితాలో ప్రపంచంలోనే శక్తివంతమైన IT బ్రాండ్ గా టాటా కన్సల్టెన్సీ అనగా TCS నిలిచింది. గత 6 ఏళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్ గా TCS ఈ ఘనత సాధించింది. అన్ని రంగాల్లో కలిపి అత్యంత విలువైన బ్రాండ్ గా యాపిల్, శక్తివంతమైన బ్రాండ్ గా డిజ్నీ నిలిచాయి. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL చెందిన BPCL భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ చెందిన బ్రహ్మపుత్ర క్రాకర్ పాలిమర్ లిమిటెడ్ ను ఫిబ్రవరి 5న ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఇక తదుపరి జాతీయ అంశాన్ని పరిశీలించినట్టయితే జాతీయ ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా ఇక్రిషాట్ ఆచార్య రంగ యూనివర్సిటీ శాస్త్రవేత్త జయలక్ష్మి SEBG 47 అనే ఒక కొత్త శనగ వంగడాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ఈ శనగ పంటను ఒకే దశలో యంత్రాలతో సహాయంతో కోయవచ్చు. మన దేశంలో ఏటా క్యాన్సర్ తో 3.5 లక్షల మంది మరణిస్తున్నారు. సో ఈ WHO ప్రపంచ క్యాన్సర్ నివేదిక 2015 ప్రకారం దేశంలో ప్రాణాంతక క్యాన్సర్ తో ఏటా 3.5 లక్షల మంది మరణిస్తున్నారు. గుండె సమస్యల తర్వాత దేశంలో ఇది 2వ ప్రాణాంతకమైన వ్యాధి. సో కొత్తగా 7 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైనట్టు WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్నికల చట్టానికి సవరణ భారత్ బంగ్లాదేశ్ మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటు హక్కు కల్పించే ఎన్నికల చట్టం సవరణ బిల్లు 2016ను ఫిబ్రవరి 25న లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ చట్టంలో సెక్షన్ 9లో సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో 20.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఫిబ్రవరి 23న నమోదైంది. ఇది సాధారణం కంటే 10 డిగ్రీల అధికం. 1940 ఫిబ్రవరి తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ 2016లోనే నమోదయ్యాయి. చివరి రైల్వే బడ్జెట్ రూపాయలు 1.21 లక్షల కోట్ల ప్రణాళిక వ్యయ ప్రతిపాదనలతో 2016-2017 రైల్వే బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు
ఫిబ్రవరి 25న పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రవాణా వసూళ్లు 1,84,819.8.4 కోట్లు. సరుకు రవాణా ఆదాయాన్ని 1,17,933 కోట్లు. ప్రయాణికుల ద్వారా రైల్వే సంస్థ ఆర్జించిన ఆదాయం 51,012 కోట్లు. ఇంకా సాధారణ బడ్జెట్ విషయానికి వస్తే 2016-2017కు గాను కేంద్రం సాధారణ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. సో బడ్జెట్ వచ్చేసి మొత్తం బడ్జెట్ వచ్చేసి 19,78,060 కోట్లు కాగా దీంట్లో ప్రణాళిక వ్యయం వచ్చేసి 5,50,10 కోట్లు. సో దీంట్లో ప్రణాళిక వ్యయం వచ్చేసి 14,28,050 కోట్లు. ద్రవ్య లోడ్ వచ్చేసి 3.5, రెవెన్యూ లోడ్ వచ్చేసి 2.5, వృద్ధి రేట్ వచ్చి 7.6. వృద్ధి మాత్రం ఇది ఉంటుందని ఒక అంచనా మాత్రమే, ఇది ఫైనల్ కాదు వృద్ధి అనేది. సో వాయు కాలుష్యంలో చైనాను మించిన భారత్, వాయు కాలుష్యంలో చైనాను మించిన భారత్ అని చెప్పేసి ఒక హెడ్లైన్ చూడొచ్చు ఇక్కడ మనం. 2015లో దేశంలో వాయు కాలుష్యం స్థాయి చైనాను దాటిందని చెప్పేసి గ్రీన్ పీస్ ఇండియా సంస్థ వెల్లడించింది. అత్యధిక కాలుష్య నగరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 20 నగరాల్లో 13 నగరాలు భారత్లోనే ఉన్న విషయాన్ని WHO నిర్ణయించింది. ఇక అవార్డుల విషయానికి వస్తే DRDO మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అవినాష్ చందర్ కి ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు అందుకున్నారు. అంతరిక్ష రంగంతో పాటు వైమానిక రంగంలో చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. ఈయనకు భారతీయ ఖగోళ గణిత శాస్త్ర ఆర్యభట్ట పేరుతో 1975 ఏప్రిల్ 19న తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపథ్యంలో కేంద్రం ఏటా ఆర్యభట్ట అవార్డుని అందిస్తుంది. ఇక ఆస్కార్ అవార్డుల విషయానికి వచ్చేస్తే 80వ ఆస్కార్ అవార్డుల ఉత్సవం లాస్ ఏంజల్స్ లో జరిగింది. సో దీంట్లో ఉత్తమ చిత్రంగా స్పాట్లైట్, ఉత్తమ నటుడిగా లియోనాల్డో డికాప్రియో ది రెవెనెంట్ చిత్రంగాను, ఉత్తమ దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్, ఉత్తమ నటి బ్రీ లార్సన్ ఈమె రూమ్ చిత్రానికి, ఉత్తమ యానిమేషన్ చిత్రం ఇన్సైడ్ అవుట్, వీరికి ఆస్కార్ అవార్డులు లభించాయి. ఇకపోతే నల్గొండ జిల్లా పానకల్లోని ఉదయ సముద్రం రిజర్వాయరు పురాతన శింబుల లింగేశ్వర ఆలయం ఇక్కడ బయటపడింది. సో ఇది చోర్ల కారణం అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి వచ్చారు. బయో ఏషియా సదస్సు ఇది మన హైదరాబాద్ హైడెక్స్ లో జరిగింది. దీంట్లో 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మిషన్ ఇంద్రధనుస్సులో తెలంగాణ టాప్. రాష్ట్రంలో ఉన్న 90.90% మంది పిల్లలు పూర్తి స్థాయి టీకాలు వేయించుకున్నారు. పిల్లలను గుర్తించడంలో సూక్ష్మ స్థాయి కార్యాచరణ ప్రణాళికను 90% అమలు చేయడం, 100% ప్రచార నిర్వహణ, గుర్తించిన వారిలో 94% మంది పిల్లలకు టీకాలు వేయడం వంటి అంశాల ఆధారంగా కేంద్రం ఈ ర్యాంకు ఇచ్చింది. అత్యంత నివాసయోగ్యమైన నగరాలుగా హైదరాబాద్. దేశంలో మెరుగైన జీవనం సాగించేందుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెల్సర్ విడుదల చేసిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంక్స్ 2016 ఇండెక్స్ వెల్లడించింది. హైదరాబాద్ తర్వాత మహారాష్ట్ర, పూణే, ముంబై ఉన్నాయి. ఇక క్రీడల విషయానికి వచ్చేస్తే గుహవాటి షిల్లాంగ్ వేదికగా జరిగిన 12వ దక్షిణాసియా క్రీడలను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇందులో 8 దేశాలకు చెందిన 2,672 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 226 ఈవెంట్లు జరిగాయి. మొత్తం 308 పథకాలతో అందులో మొత్తం 308 భారత్ పథకాలు నెగ్గింది. అందులో 188 బంగారు పథకాలు, 90 రజతకాలు, 30 కాంస్యాలు భారత్ గెలుచుకుంది. సో రెండో స్థానం వచ్చేసి శ్రీలంక, మొత్తం ఇది 106 పథకాలు గెలుచుకుంది. పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది, ఇది 75 పథకాలు గెలుచుకుంది. బంగ్లాదేశ్ తర్వాత స్థానంలో ఉన్నాయి. దక్షిణాసియా క్రీడా పథకాల పట్టికలో భారత్ వరుసగా 12వసారి మొదటి స్థానంలో నిలిచింది. టెస్టుల్లో మెక్కలాం ఫాస్టెస్ట్ సెంచరీ. టెస్ట్ మ్యాచ్ల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్గా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మెక్కలాం రికార్డు సృష్టించారు. క్రైస్ట్ చర్చ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 54 బంతుల్లో సెంచరీ చేసి అప్పటి వరకు వివ్ రిచర్డ్స్, మిస్ ఉల్ హక్ పేరుతో ఉన్న రికార్డులను ఇతను బద్దలు కొట్టారు.
ఇక అంతర్జాతీయ విషయానికి వచ్చేస్తే ఆంగ్ సాన్ సూకీ పార్టీ విజయం సాధించింది. మయన్మార్ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ మార్చి 10న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. మయన్మార్ అధ్యక్షుడిగా తిన్ క్యా, విదేశాంగ మంత్రిగా ఆంగ్ సాన్ సూకీ మార్చి 15న ఎన్నికయ్యారు. ధూమపానం వల్ల ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారు. ధూమపానం సంబంధ వ్యాధుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ఏటా 1,04,500 కోట్ల భారం పడుతుందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ మార్చి 24న హెచ్చరించింది. దీనివల్ల ప్రతి ఏటా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు WHO తెలిపింది. ప్రాణాంతకంగా మధుమేహం తగిన నివారణ చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ప్రాణాంత వ్యాధిగా మధుమేహం మారుతుందని చెప్పేసి WHO ఆగ్నేయాసియా విభాగంలో మార్చి 30న హెచ్చరించింది. ఇకపోతే జాతీయ విషయానికి వచ్చేస్తే 14.2 కోట్లు దాటిన ఫేస్బుక్ ఖాతాలు. భారత్లో ఫేస్బుక్ ఖాతాలు 14.2 కోట్లు దాటినట్టు ఆ సంస్థ మార్చి 9న వెల్లడించింది. వీరిలో 13.3 కోట్ల మంది సెల్ ఫోన్ ద్వారా తమ అకౌంట్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఫేస్బుక్ వెల్లడించింది. ఇకపోతే తదుపరి వార్త విషయానికి వచ్చేస్తే ఆధార్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆధార్ బిల్లు 2016కు లోక్సభ మంజువాని ఓటుతో మార్చి 11న ఆమోదం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇటీవలే ఏ హైకోర్టు 150వ వార్షికోత్సవం జరుపుకుంది అనే విషయాన్ని క్వశ్చన్ పేపర్లో వేయచ్చు. మనం అలహాబాద్ హైకోర్టు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి BIS చట్టానికి పార్లమెంట్ ఆమోదం. భారత ప్రమాణాల సంస్థ చట్టాన్ని పార్లమెంట్ మార్చి 14న ఆమోదించింది. కొన్ని మార్పులతో రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లును లోక్సభ మంజూరు ఓటుతో ఆమోదించింది. ప్రస్తుతం 92 వస్తువులకు మాత్రమే BIS గుర్తింపు ఉంది. సో దీనికి ఎక్స్టెన్షన్ చేయడానికి ఈ బిల్లు అనేది పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రవాసీల వ్యక్తుల్లో 2వ సంవత్సరం కూడా మోడీ నిలిచారు. సో ఈ ప్రవాసీలు అనే ఏ మ్యాగజైన్ ఇస్తుందంటే టైమ్స్ మ్యాగజైన్ అనే సంస్థ ప్రపంచంలో అత్యంత ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి ఈ మ్యాగజైన్ అనేది ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 2వ సంవత్సరం కూడా మోడీ నిలిచారు. దీంట్లో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, రియాలిటీ టీవీ తార కిమ్ కర్దాషియన్ అండ్ క్రిస్టియన్ రొనాల్డో కూడా ఉన్నారు. ఇకపోతే రాజస్థాన్లోని పురోకాన్లో ఉక్కు పిడికిలి అనే పేరుతో వాయుసేన తన యుద్ధ సామర్థ్యాలను ప్రదర్శించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా 22 రకాల ఆయుధాలు శక్తి సామర్థ్య ప్రదర్శనలో భాగంగా సుఖాయ్ 30, మిరజ్ 2000, జాగ్వర్ 29 యుద్ధ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. సో ప్రకటనలో సీఎంలు, గవర్నర్లు ఫోటోలు వాడొద్దు అని చెప్పేసి 2015 మే 13న అత్యున్నత న్యాయస్థానం తన తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయగా వాడొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు మార్చి 18న తన తీర్పును వెల్లడించింది. రైతుల కోసం యాప్. ప్రధాని మోడీ కృషి ఉన్నతి మేరలో రైతుల కోసం కిసాన్ సువిధ మొబైల్ యాప్ ను మార్చి 19న ప్రారంభించారు. దీని ద్వారా వాతావరణం, మార్కెట్ ధరలు వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ అగస్తమల రిజర్వాయర్ ఉంది కదా, ఈ అగస్తమల రిజర్వాయర్ ఇది కేరళ, తమిళనాడు రాష్ట్రం మధ్యలో ఉంటుంది. దీనికి యునెస్కో గుర్తింపు లభించింది. సో ఈ యునెస్కో గుర్తింపు ఏ సమస్య ఉందంటే పెరు లిమా నిర్వహించిన ఇంటర్నేషనల్ కోఆర్టింగ్ లో 120 దేశాలకు 669 జీవావరణ ప్రాంతాలకు యునెస్కోలో స్థానం లభించింది. సో మన అగస్తమల యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2254 రకాల పైగా 60 మొక్కలు ఈ
బయోస్పియర్ లో ఉన్నాయి. ఐఎన్ఎస్ అనిర్వేష్ జల ప్రవేశం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక సముద్ర తీరానిగా నౌక ఐఎన్ఎస్ అనిర్వేష్ నౌకాదళంలో విశాఖపట్నంలో మార్చ్ 21న జల ప్రవేశం చేసింది. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్ఎస్ బిస్ట్ ఈ నౌకను జలప్రవేశం చేయించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన అనిర్వేష్ పొడవు వచ్చేసి 50 మీటర్లు, బరువు వచ్చేసి 312 టన్నులు. సముద్రంపై రాత్రిపూట కూడా గస్తీ నిర్వహించగల అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఇందులో అమర్చడం జరిగింది. ఇందులో ముద్దుమాగంలో 40/60 బోపర్స్ తుపాకులను ఏర్పాటు చేశారు. ఇందులో 40 మంది విధులు నిర్వహిస్తారు. అణు రియాక్టర్ల నిర్మాణానికి ఫ్రాన్స్తో ఒప్పందం. మహారాష్ట్రలోని జైతాపూర్లో 6 అణు రియాక్టర్ల నిర్మాణానికి ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం చేసుకుంది. అత్యవసర సేవల కోసం 112. దేశవ్యాప్తంగా ప్రజలు ఎలాంటి అత్యవసర సేవల కోసమైనా 112కు ఫోన్ చేసే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా ట్రాయ్ చేసిన సిఫారసులను అంతర్ మంత్రిత్వ టెలికాం కమిషన్ మార్చ్ 20న ఆమోదించింది. ఈ నంబరు వినియోగంలోకి వస్తే అమెరికాలో అత్యవసర సేవల మాదిరిగా భారత్ కూడా అవుతుంది. అమెరికాలో మాత్రం అత్యవసర సేవల నంబర్ వచ్చేసి 911. నల్సర్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నాక్ అనే సంస్థ ఏ గ్రేడ్ ను ఇచ్చింది. గోల్కొండ నోట్బుక్స్ కి క్షమించాలి, ఇంతకుముందు ఏపీలో కలిసినప్పుడు మన బుక్స్ వచ్చేసి లేపాక్షి అనే బుక్ రిలీజ్ చేసి ఉండే గవర్నమెంట్ తరఫున. సో అది ఇప్పుడు గోల్కొండ అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తొలి మానవాభివృద్ధి నివేదిక. రాష్ట్ర తొలి మానవాభివృద్ధి నివేదికను ఆర్థిక సామాజిక అధ్యయన సంస్థ అనగా సెస్ మార్చ్ 25న రూపొందించింది. ఈ సూచిక పురోగతి రాష్ట్రంలో 2004, 2005, 2011, 2012 వరకు 8.3% చొప్పున పెరిగిందని చెప్పేసి తెలియజేసింది. మరి ఎందుకు నేను 2004, 2005, 2011, 2012 మధ్య ఈ సంవత్సరం చెప్తున్నానంటే ఇవి ఆధారిత సంవత్సరాలు కాబట్టి నేను ఈ ఆధారిత సంవత్సరాలు చెప్తున్నా. సో ఈ ఆధారిత సంవత్సరాలు ఎట్లా ఇస్తారంటే ఎప్పుడైతే దేశ వృద్ధి ఎక్కువ 5 సంవత్సరాల ప్రణాళిక ఉంది కదా, 5 సంవత్సరాల ప్రణాళికలో ఎప్పుడైతే దేశ వృద్ధి అనేది ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే ఎక్కువ వస్తుందో ఆ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని బేచిడిగా చేయడం జరుగుతుంది. చనాక కొరట బ్రిడ్జ్ పనులు ప్రారంభం. తెలంగాణ మహారాష్ట్రల మధ్య ఉన్న పెన్గంగా నదిపై చనాక కొరటాల మధ్య బ్రిడ్జ్ నిర్మాణ పనులు 2 ఏళ్లలో పూర్తి చేసే ఒప్పందం మార్చ్ 26న ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాలో 13,500 ఎకరాలకు నీరంతుంది. ఇకపోతే అవార్డుల విషయానికి వస్తే ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావుకు బూర్గుల రామకృష్ణారావు అవార్డు లభించింది. ఉత్తమ టీ20 క్రికెటర్గా రోహిత్ శర్మ. ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో ఉత్తమ టీ20 ఇన్నింగ్స్ మార్చ్ 15న ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో ఉత్తమ టీ20 ఇన్నింగ్స్ 2015 పురస్కారాన్ని భారత క్రికెటర్ రోహిత్ శర్మ మార్చ్ 14న గెలుచుకున్నారు. హెచ్ఎంఏ అవార్డులు. హెచ్ఎంఏ అంటే హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఇది 43వ వార్షికోత్సవ పురస్కారాలను హైదరాబాద్ లో మార్చ్ 17న ప్రదానం చేశారు. ఇందులో హెచ్ఎంఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బివిఆర్ మోహన్ రెడ్డికి లభించింది. ఇంతే గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో వెంకయ్య నాయుడికి స్కాచ్ పురస్కారం. ఢిల్లీలో 43వ స్కాచ్ సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మార్చి 18న అందుకున్నారు. అజీం ప్రేమ్జీకి డాక్టరేట్. విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీకి కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ని ఇచ్చింది. ఈ 100 ఏళ్ల వేడుకల్లో సందర్భంగా ఆయనకు ఈ డాక్టరేట్ ను జమ్మూ కాశ్మీర్ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ బిఏ ఖాన్ అందజేశారు. జగదీష్ చంద్కు కీర్తి చక్ర.
పఠాన్కోట్ వైమానిక బేస్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎదుర్కొని అమరుడైన జవాన్ జగదీష్ చంద్కు కీర్తిచక్ర అవార్డు మార్చి 22న లభించింది. దీంతో పాటు 58 మందికి సైనిక సిబ్బందికి గ్యాలంటరీ సహ సర్వీస్ అవార్డులు లభించాయి. పద్మ పురస్కారాల ప్రదానం. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ పురస్కారాలను మార్చి 28న ప్రదానం చేశారు. ఇందులో ఆర్థికవేత్త అవినాష్ కమలాకర్, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత శ్రీ రవిశంకర్, నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి, దివంగత ధీరుభాయ్ అంబానీలకు పద్మ విభూషణ్ అందజేశారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, క్రీడాకారిణి సైనా నెహ్వాల్, మాజీ కాగ్ అధికారి వినోద్ రాయ్, శాస్త్రవేత్త అల్లా వెంకట్రావుకు మరియు ఉదరకోశ వైద్య నిపుణుడు డి నాగేశ్వర్ రెడ్డికి పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. కమల్ హాసన్ కు ఫ్రాన్స్ అవార్డు. యునెస్కోలోని ఫ్రాన్స్ నేషనల్ కమిషన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు హెన్రీ లాంగ్లోయస్ అవార్డును మార్చి 31న ప్రకటించింది. ఫ్రాన్స్ కు చెందిన ప్రసిద్ధ ఫిలిం ఆర్కివిస్ట్ హెన్రీ లాంగ్లోయిస్ పేరు మీదుగా ఈ అవార్డులు ఏర్పాటు చేశారు. భారత్ నుంచి ఈ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి కమల్ హాసన్ కావడం గమనార్హం. ఇక వార్తల్లో వ్యక్తులు చూసినట్టయితే న్యూజిలాండ్ తరపున అత్యధిక 17 టెస్ట్ సెంచరీలు చేసిన మార్టిన్ క్రో మార్చి 3న మరణించారు. క్రికెట్ మ్యాక్స్ పేరుతో మార్టిన్ క్రో తొలిసారి నిర్వహించిన కొత్త తరహా క్రికెట్ వల్లే T20 ఆలోచన వచ్చింది. 1992 ప్రపంచ కప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన మార్టిన్ టెస్ట్ మ్యాచ్ల్లో 299 పరుగుల వద్ద అవుట్ అయిన ఏకైక బ్యాట్స్మెన్ ఈయన క్రోలింపో క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఇక క్రీడల విషయానికి వచ్చేస్తే జ్యూతరాయ్కి స్వర్ణం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో మార్చి 3న ప్రారంభమైన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమైక్య ప్రపంచ కప్ లో 50 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని భారత్ షూటర్ జ్యూతరాయ్ గెలుచుకున్నారు. ఒలింపిక్ మాజీ ఛాంపియన్ పీ పాంగ్ రైతని కైవసం చేసుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒలింపిక్ లో స్వర్ణం గెలిచిన వ్యక్తి రైతని గెలుచుకున్నాడు. ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ విజేత పాట్నా పైరేట్స్. ముంబైలో మార్చి 5న జరిగిన ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ ను పాట్నా పైరేట్స్ గెలుచుకుంది. ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ను ముంబైను ఓడించి పాట్నా గెలిచింది. విజేతకు ₹1 రన్నర్ అప్ కి 50 లక్షలు, పూణేకు 30 లక్షలు లభించాయి. లా కమిషన్ చైర్మన్ గా బల్బీర్ సింగ్ చౌహాన్. 21వ లా కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి బల్బీర్ సింగ్ చౌహాన్ మార్చి 12న నియమితులయ్యారు. ఇతను కావేరీ నది జల వివాదాల ట్రిబ్యునల్ అధిపతిగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఆసియా వ్యాపారవేత్త జాబితాలో హిందూజా సోదరులు. బ్రిటన్లోని సంపన్న ఆసియా వ్యాపారవేత్త జాబితాలో హిందూజా సోదరులకు వరుసగా 4వసారి అగ్రస్థానంలో నిలిచారు. మార్చి 19న ప్రకటించిన ఈ జాబితాలో వారి వ్యక్తిగత సంపద విలువ 16.5 బిలియన్ పౌండ్లుగా ఉంది. లక్ష్మీ మిట్టల్కు 6.4 బిలియన్ పౌండ్లతో 2వ స్థానంలో ఉన్నారు. ఇండోరామా కార్పొరేషన్ చైర్మన్ శ్రీప్రకాష్ లోహియా 3 బిలియన్ పౌండ్లతో 3వ స్థానంలో ఉన్నారు. ఆరోహ బ్రదర్స్ 2.1 బిలియన్ పౌండ్లతో 4వ స్థానంలో ఉన్నారు. సైరస్ వంద్రేవాలా 2 బిలియన్ పౌండ్లతో 5వ స్థానంలో ఉన్నారు. దీన్ని ది ఆసియా రిచ్ లిస్ట్ అనే సంస్థ ప్రకటించింది. క్యాట్ చైర్మన్ గా ఫర్మత్ కోహ్లీ. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ అనగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ గా సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఫర్మత్ కోహ్లీని నియమిస్తూ కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ మార్చి 23న నిర్ణయించింది. ఈయన ఈ పదవిలో 5 ఏళ్లు లేదా 68 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉంటారు. ఈ రెండిట్లో ఏది ముందొస్తే అది పరిగణలోకి తీసుకోబడుతుంది. కోహ్లీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 1951లో జన్మించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణను అనుసరించి అధికరణ 323A ప్రకారం 1985లో రూపొందించిన పరిపాలనా ట్రిబ్యునల్ చట్టం సెక్షన్ 29 ప్రకారం
1980 నవంబర్లో క్యాట్ను ఏర్పాటు చేశారు. క్యాట్లో 16 మంది వైస్ చైర్మన్లు, 49 మెంబర్స్ ఉంటారు. దేశవ్యాప్తంగా 17 శాఖలు, 33 డిజైన్ బెంచ్లు ఉన్నాయి క్యాట్కి. ఇక ఏప్రిల్ విషయానికి వచ్చేస్తే, ఏప్రిల్లో అంతర్జాతీయ విషయానికి వచ్చేస్తే, ఉత్పత్తి రంగంలో చైనా నంబర్ 1. ఉత్పత్తి రంగానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగా UNIDO విడుదల చేసిన జాబితాలో చైనా ప్రపంచ నంబర్ 1 గా నిలిచింది. ఏప్రిల్ 2న విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ 6వ స్థానంగా నిలిచింది. 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో జర్మనీ, 5వ స్థానంలో దక్షిణ కొరియా ఉన్నాయి. ఐస్లాండ్ ప్రధాని తన పదవి నుంచి వైదొలిగారు. ఐస్లాండ్ ప్రధాని సిగ్ముందర్ గుల్సాన్ పదవి నుంచి ఏప్రిల్ 5న వైదొలిగారు. పనామా పత్రంలో వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. 54% పెరిగిన మరణశిక్షలు. ప్రపంచవ్యాప్తంగా 2015లో అమలైన మరణశిక్షల సంఖ్య 54% పెరిగినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఏప్రిల్ 6న పేర్కొంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచ మానవ హక్కుల సంస్థ అనేది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఖండాంతర క్షిపణి రాకెట్ ఇంజిన్ పరీక్ష. అణుబాంబులను మోసుకెళ్లగల ఖండాంతర క్షిపణి రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించామని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు, ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు ఏప్రిల్ 9న ప్రకటించారు. యుఎన్ఓలో అంబేద్కర్ జయంతి వేడుకలను యుఎన్ఓలో తొలిసారిగా ఏప్రిల్ 14న నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కళల్ని నిజం చేయడానికి భారత్తో కలిసి పనిచేస్తామని చెప్పేసి యుఎన్ఓ అనుబంధ సంస్థ UNDP పరిపాలనాధికారి హెలెన్ క్లర్క్ ప్రకటించారు. దక్షిణ కొరియాలో మింజో పార్టీ విజయం. దక్షిణ కొరియా సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన మింజో పార్టీ ఏప్రిల్ 14లో విజయం సాధించింది. ఈ పార్టీ మొత్తం 123 స్థానాల్లో గెలుపొందింది. వెనిజులాలో ఎల్నివో కరువు. ఎల్నివో కారణంగా వెనిజులాలో ఏప్రిల్ 15న తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో దేశాన్ని కాపాడేందుకు అధ్యక్షుడు నికోలస్ మడురో వెనిజులా కాలమానాన్ని అరగంట ముందుకు జరిపినట్టు ప్రకటించారు. 2007లో గత అధ్యక్షుడు హ్యూగో చావేజ్ అరగంట వెనక్కి జరిపించాడు. $20 నోటుపై ఉద్యమకారిని ఫోటో. బానిసత్వంపై పోరాడిన ప్రముఖ ఉద్యమకారిని హరిమెంట్ ట్యూబ్మ్యాస్ చిత్రాన్ని $20 నోట్లపై ముద్రించాలని చెప్పేసి అమెరికా ఏప్రిల్ 21న నిర్ణయం తీసుకుంది. గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించే ఒప్పందంపై భారత్ సంతకం. గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకునే దిశగా గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకునే దిశగా 2015 డిసెంబర్లో ప్యారిస్లో కుదిరిన ఒప్పందంపై భారత్ ఏప్రిల్ 22న సంతకం చేసింది. ఇకపోతే బ్రిటన్ ధనవంత జాబితాలో డేవిడ్ సైమన్ సోదరులు మొదటి స్థానంలో నిలిచారు. ఏప్రిల్ 24లో విడుదల చేసిన ఈ జాబితాలో శ్రీచంద్, గోపీచంద్, హిందూజా సోదరులు రెండో స్థానంలో ఉన్నారు. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ అనే సంస్థ ఈ జాబితాను ప్రకటించింది. ఇకపోతే కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తెప్పించడం అని చెప్పేసి పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తెప్పించడం సాధ్యపడని పాకిస్తాన్ న్యాయాధికారి లాహోర్ ఉన్నత న్యాయస్థానానికి ఏప్రిల్ 22న తెలిపారు. మహారాజా రంజిత్ సింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ వజ్రాన్ని తరలించినందున పాకిస్తాన్ ప్రభుత్వం బ్రిటన్ సంప్రదించడం కుదరని చెప్పేసి వివరించారు. ఇక టిబెట్లో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్. టిబెట్లో $300 కోట్లతో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చైనా 30న ప్రారంభించింది. ఇకపోతే ఏప్రిల్లో జాతీయ విషయానికి వచ్చేస్తే జాతీయ అంశాలు ముఖ్యమైన ఘట్టాలు మనం పరిశీలిస్తే కిరోసిన్ రహిత పట్టణంగా చండీగఢ్. దేశంలో తొలి కిరోసిన్ రహిత పట్టణంగా చండీగఢ్ ను ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వంట దీపాల కోసం రాయితీ కిరోసిన్ ఉపయోగించే లబ్ధిదారులు LPG వినియోగానికి మారిపోయినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 15,249 LPG కలెక్షన్లు ఉన్నట్టు తెలిపింది. 2017 మార్చి నాటికి రైతులకు భూసార పరీక్ష పత్రాలు. దేశవ్యాప్తంగా ఉన్న 14
కోట్ల మందికి రైతులకు 2017 మార్చ్ నాటికి భూసార పరీక్ష పత్రాలను అందజేయనట్టు కేంద్రం ఏప్రిల్ 2న ప్రకటించింది. దీనికి 362 కోట్లు ఖర్చు అవుతున్నట్టు చెప్పింది. ఇకపోతే కాశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ. జమ్మూ కాశ్మీర్లో 3 నెలలుగా కొనసాగుతున్న గవర్నర్ పాలన ఏప్రిల్ 4న ముగిసింది. ఆ రాష్ట్ర 13వ సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపోతే తదుపరి వార్త, స్టాండప్ ఇండియా పథకం ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రధాని మోడీ నోయిడాలో ఏప్రిల్ 5న ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారులకు దేశవ్యాప్తంగా ఉన్న 1.25 లక్షల బ్యాంకు శాఖలు ఒక్కొక్కటి ₹1 కోటి వరకు రుణాలు అందజేస్తాయి. గంగానది శుద్ధికి ఒప్పందం. జర్మనీ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ కార్పొరేషన్, కేంద్ర జనవరుల శాఖల మధ్య గంగానది శుద్ధికి ఏప్రిల్ 13న ఒప్పందం కుదిరింది. 2016 నుంచి 2018 వరకు 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టుకు 22.5 కోట్ల ఆర్థిక సహాయం జర్మనీ చేయనుంది. ఢిల్లీలో మేయర్ల సమావేశం. అఖిల భారతీయ మేయర్ల సమావేశాన్ని ఢిల్లీలో కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఏప్రిల్ 7న ప్రారంభించారు. జీడీపీలో 75.80% వాటా పట్టణ ప్రాంతాల నుంచి వస్తుందని చెప్పేసి తెలిపారు. సీసీ కెమెరాల. ఇకపోతే తదుపరి వార్త విషయానికి వచ్చేస్తే, సీసీ కెమెరాల రైలు. దేశంలో తొలిసారిగా అన్ని పెట్టెల్లో సీసీ కెమెరాల టీవీని అమర్చిన తొలి రైలు షాన్ ఏ పంజాబ్ ఎక్స్ప్రెస్. ఈ రైల్ని రైల్వే మంత్రి ఢిల్లీలో ప్రారంభించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు. పనగల్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి అర్జున్ సింగ్ పేరు. పశ్చిమ బెంగాల్లోని పనగల్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు కేంద్ర ప్రభుత్వం ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ ఈయన పేరు పెట్టింది. ఇది ఏప్రిల్ 15న అర్జున్ సింగ్ 97వ జన్మదిన సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శత్రుజిత్ సైనిక విన్యాసాలు. రాజస్థాన్లోని తార్ ఎడారిలో భారత సైన్యం శత్రుజిత్ పేరుతో ఏప్రిల్ 16న సైనిక విన్యాసాలు నిర్వహించింది. శత్రు దేశాలు దాడులు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు గల తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ఈ విన్యాసాలు చేసింది. ఈ విన్యాసాల్లో మధుర బేస్ 1 కార్ప్స్ విభాగం పాల్గొంది. పాకిస్తానీ హిందువులకు ఆధార్. భారత్లో నివసిస్తున్న పాకిస్తానీ హిందువులకు ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డుల జారీకి భారత ప్రభుత్వం ఏప్రిల్ 15న సుముఖత చూపింది. గిరిజన మహిళల సర్పంచ్ సమావేశం. ఇది విజయవాడలో జరిగింది. విజయవాడలో జాతీయ గిరిజన మహిళల సర్పంచ్ సమావేశం ఏప్రిల్ 19న జరిగింది. టీఎస్ఐటీ పాలసీ. ఐటీ రంగంలో హైదరాబాద్ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నూతన ఐటీ పాలసీని ఏప్రిల్ 4న విడుదల చేసింది. పట్టణ గ్రామీణ యువతను ప్రోత్సహించేలా రూపొందించిన ఐటీ పాలసీని హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. దీంతో పాటు ఇన్నోవేషన్, గేమింగ్, యానిమేషన్ పాలసీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, రూరల్ టెక్నాలజీ పాలసీలను కూడా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా 28 వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటి విలువ సుమారు 2,700 కోట్లు. దీని ద్వారా దాదాపు 25,000 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇకపోతే తదుపరి వర్తమానాంశానికి వస్తే, ఢిల్లీలో నిర్వహించిన 14వ సూఫీ సంగీత విభాగావరిలో హైదరాబాద్ కవయిత్రి రాయ్ సాహెబా బేగం షహజాదా జావేరి నైటిస్ట్ ది గోల్డీ వర్సెస్ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏప్రిల్ 8న ఆవిష్కరించారు. నాగార్జునకొండ మ్యూజియానికి 50 సంవత్సరాలు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ఉన్న నాగార్జునకొండ మ్యూజియం ప్రారంభించి ఏప్రిల్ 25 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మెట్రో వాటర్ కు హట్కా అవార్డు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కు హట్కా అవార్డు ఏప్రిల్ 25న లభించింది. హట్కా 40వ వార్షికోత్సవ వేడుకల్లో కేటీఆర్ ఈ అవార్డును స్వీకరించారు. ఇకపోతే నియామకాల విషయానికి వస్తే, దక్షిణ వియత్నాం అధ్యక్షుడు నియామకం. దక్షిణ వియత్నాం నూతన అధ్యక్షుడిగా జాతీయ భద్రతా దళం చీఫ్ ట్రాన్
ట్రాందాయ్ క్వాంగ్ ఏప్రిల్ 2న ఎన్నికయ్యారు. అమెరికా సైబర్ భద్రతలో సభ్యుడిగా అజయ్ బంగా ఎన్నికయ్యారు. మాస్టర్ కార్డ్ సీఈఓ భారత సంతతికి చెందిన అమెరికన్ అజయ్ బంగాను అమెరికన్ సైబర్ భద్రతా కమిషన్ సభ్యుడిగా ఏప్రిల్ 14న నియమితులయ్యారు. సైబర్ భద్రతలో మొత్తం 9 మంది సభ్యులున్నారు. ఇకపోతే శాస్త్ర సాంకేతిక స్థాయి సంఘ చైర్మన్ గా రేణుక చౌదరి నియమితులయ్యారు. శాస్త్ర సాంకేతిక స్థాయి సంఘానికి మొదటి మహిళా చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఏప్రిల్ 20న నియమితులయ్యారు. ఇక అవార్డుల విషయానికి వచ్చేస్తే జస్టిస్ టిఎస్ ఠాకూర్ కు డాక్టరేట్, భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ కు జమ్మూ కాశ్మీర్ లా యూనివర్సిటీ ఏప్రిల్ 2న గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇక ఇన్కాయిస్ పురస్కారం సముద్ర వాతావరణాన్ని ముందుగానే తెలిపే సమాచార వ్యవస్థను సిద్ధం చేసిన హైదరాబాద్ లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం శాస్త్రవేత్తల బృందానికి కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ జియో సైన్స్ 2014 పురస్కారం ఏప్రిల్ 4న లభించింది. నారాయణమూర్తికి ఫెలోషిప్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఐఎస్బి గౌరవ విశిష్ట ఫెలోషిప్ ఏప్రిల్ 5న ప్రదానం చేసింది. మదర్ తెరిసాకు బ్రిటన్ ఫౌండర్స్ అవార్డు, మదర్ తెరిసాకు ప్రతిష్టాత్మక బ్రిటన్ ఫౌండర్స్ అవార్డు దక్కింది. ఈమె మరణించినందున ఈ అవార్డును ఆమె బంధువు అగి బోజియాజియు ఏప్రిల్ 6న అందుకున్నారు. ఎన్ఎండిసికి ఇండియా ప్రైడ్ అవార్డు, ఎన్ఎండిసికి ఇండియా ప్రైడ్ అవార్డు ఏప్రిల్ 6న లభించింది. ఈ సంస్థ డైరెక్టర్ ఎన్కే నందా. హెచ్బి విశ్వాకు అంబేద్కర్ అవార్డు, భూటాన్ చెందిన సామాజిక ఉద్యమకర్త, విద్యావేత్త, రచయిత హెచ్బి విశ్వాకు 2016 గాను అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు ఏప్రిల్ 13న లభించింది. తారాగాంధీకి ఫ్రెంచ్ పురస్కారం, మహాత్మా గాంధీ మన్మరాలు తారాగాంధీ భట్టాచార్జీ ఫ్రెంచ్ ఉత్తమ పురస్కారాల్లో ఒకటైన ది ఆర్డర్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును ఏప్రిల్ 21న లభించింది. ఎన్కే సింగ్ కు జపాన్ పురస్కారం, ఆర్థికవేత్త, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి, రాజ్యసభ సభ్యుడు ఎన్కే సింగ్ జపాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డెన్ అండ్ సిల్వర్ స్టార్ పురస్కారాన్ని ఏప్రిల్ 29న జపాన్ ప్రభుత్వం అందజేసింది. ఇక క్రీడల విషయానికి వచ్చేస్తే T20 వరల్డ్ కప్ విజేత వెస్టిండీస్. T20 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను కోల్కతా ఈడెన్ గార్డెన్ లో ఏప్రిల్ 3న నిర్వహించారు. ఈ టైటిల్ ను వెస్టిండీస్ దక్కించుకుంది. దీని చేతిలో ఓడిపోయిన జట్టు వచ్చేసి ఇంగ్లాండ్. T20 వరల్డ్ కప్ మహిళల టైటిల్ ను తొలిసారి వెస్టిండీస్ గెలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఈ టైటిల్ ను సాధించింది. దీపా కర్మాకర్ భారతదేశం నుంచి జిమ్నాస్టిక్ విభాగంలో ఒలింపిక్స్ కు ఎన్నికైన మొదటి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సాధించింది దీపా కర్మాకర్. ఈమెది త్రిపుర రాష్ట్రం. ఇక వార్తల్లో వ్యక్తులను పరిశీలించినట్టయితే సత్యానంద్ ముజల్ మృతి. ఈయన హీరో సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు. ఈయన మృతి చెందారు. ఇక మేలో అంతర్జాతీయ విషయానికి వచ్చేస్తే అతిపెద్ద మానవ రహిత నౌక, ప్రపంచంలోని అతిపెద్ద మానవ రహిత నౌకను అమెరికా రక్షణ సంస్థ ప్రపంచానికి పరిచయం చేసింది. దీని పేరు వచ్చేసి సీ హంటర్. 32 అడుగుల ఈ నౌక దానంతర అదే 10,000 నాటికల మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. ఇటలీ నావికుడి విడుదలకు ఆదేశం. 2 భారతజాలను కాల్చి చంపినందుకు కేసులో గత 4 ఏళ్లుగా ఢిల్లీలో బందీగా ఉన్న ఇటలీ నావికుడు సాల్వాబోర్ గిరోన్ స్వదేశానికి వెళ్లేందుకు అనుగుణంగా ఐరాస మధ్యవర్తిత్వ న్యాయస్థానం మే 2న ఆదేశాలు జారీ చేసింది. ప్రఖ్యాత రచయిత, నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చైనాలో అరుదైన గౌరవం దక్కింది. ఠాగూర్ రచనలను తొలిసారిగా చైనా భాషలోకి అనువదించి మే 5న 150వ జయంతి నేపథ్యంలో విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ది హార్మోనీ ఆఫ్ ది సీస్ ను ఫ్రాన్స్ లోని STX నౌకా నిర్మాణ కేంద్రంలో తయారు చేశారు. మే 12న ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిలో 6,296 మంది ప్రయాణికులు
2184 మంది సిబ్బంది ప్రయాణించవచ్చు. విమానం కూలి 68 మంది దుర్మరణం. ఫ్రాన్స్ నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ విమానం మధ్య సముద్రంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు సిబ్బందితో సహా మొత్తం 60 మంది మృతి చెందారు. గ్రీస్ ద్వీపకల్పమైన క్రిట్ కు ఆగ్నేయ దిశలో ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కిన సుసన్నా ముషర్ జోన్స్ మే 11న న్యూయార్క్ లో మృతి చెందారు. ఈయన 1899లో జన్మించిన జోన్స్ 116 ఏళ్ల 311 రోజులు జీవించారు. ఇక క్రికెట్ కామెంటర్ డోనీ కోజియార్ మృతి. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత రచయిత వెస్టిండీస్ మ్యాజిక్ క్రికెటర్ డోనీ కోజియార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇక జాతీయ అంశాలు పరిశీలించినట్లయితే దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ అందించేందుకు రూపాయలు 8,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని మోడీ మే 1న యూపీలో ఒలియాలో ప్రారంభించారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ద్రవ్య వినియోగ బిల్లు 2016ను లోక్సభలో మే 3న ఆమోదం తెలిపింది. 2016-2017 వ్యయాలకు గాను సంకుచిత నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం 66.07 లక్షల కోట్లు ఉపసంహరించుకునేందుకు ఈ బిల్లు అధికారులు కల్పించింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే 100 కోట్లు దాటిన సెల్ ఫోన్ కనెక్షన్లు. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మొబైల్ కనెక్షన్ల సంఖ్య 100 కోట్లు దాటిందని మే 4న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. అక్షయ తృతీయ సందర్భంగా మే 7న ప్రభుత్వం 2 రకాల బంగారు నాణాలను విడుదల చేసింది. 5 గ్రాముల నాణంపై మహాత్మా గాంధీ బొమ్మ, 10 గ్రాముల నాణంపై అశోక చక్రాన్ని ముద్రించారు. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు. 4 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు మే 19న విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో అన్నా డిఎంకే, కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, అస్సాంలో బీజేపీ విజయం సాధించాయి. చిరపుంజిలోని డాప్లర్ వాతావరణ రాడార్ను మోడీ జాతికి అంకితం చేశారు. కేంద్ర మంత్రులు ఇక నుంచి 5,000 కోట్ల వరకు ప్రణాళికేతర వ్యయ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మే 30న వెల్లడించింది. ప్రస్తుతం ఈ పరిమితి 150 కోట్లు మాత్రమే ఉంది. ఇంద్రధనుష్లో మరో 4 వ్యాధులు. 7 ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను రోగ నిరోధకత కల్పించే టీకా కార్యక్రమం ఇంద్రధనుష్లో మరో 4 వ్యాధులను చేర్చి దాని పేరు మార్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రంగేరియా వ్యాధి అంబాసిడర్ బిట్లా మృతి. ప్రంగేరియా వ్యాధిని నివారణకు భారత అంబాసిడర్ గా ఉన్న కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసలకు చెందిన బిట్లా నెహాల్ మే 3న మృతి చెందారు. బిట్లా నెహాల్ పుట్టినప్పటి నుంచి ప్రంగేరియా వ్యాధితో బాధపడుతున్నారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొత్త ఎయిర్పోర్ట్లను ఏర్పాటుకు కేంద్ర పౌర విమాన శాఖ మే 15న అనుమతి మంజూరు చేసింది. లిమ్కా రికార్డ్స్ లో సమగ్ర సర్వే. తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 19 నిర్వహించిన సమగ్ర సకుటుంబ సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ మే 26న జాతీయ రికార్డుగా గుర్తించింది. చెన్నమనేని రాజేశ్వరరావు మృతి. ఈయన ఒక తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వతంత్ర సమర యోధుడు. మృతి చెందారు. ఇక అవార్డుల విషయానికి వచ్చేస్తే సినిమా అవార్డుల ప్రదానం ఢిల్లీలో మే 3న 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలకు పురస్కారాలను అందజేశారు. ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్, ఉత్తమ నటిగా కంగనా రనౌత్, ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలి పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ చిత్రంగా బాహుబలి, ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కంచె. అల్నాడి నటుడు మనోజ్ కుమార్ కి దాదా సాహెబ్ పాల్కే అవార్డు లభించింది. దాదా సాహెబ్ పాల్కే అవార్డు మనోజ్ కుమార్ కి దక్కింది. ఇకపోతే యుఆర్ రావుకు హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు.
ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త ఇస్రో మాజీ చైర్మన్ యుఆర్ రావుకు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ మే 13న హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా ఇంటెల్ ఫౌండేషన్ యువ శాస్త్రవేత్త అవార్డును భారతీయ అమెరికన్ బాలుడు షా ముంతక్ ఫెరా దక్కించుకున్నాడు. మోకాలు గట్టిగా బిగించి పట్టుకునే యాంత్రిక పట్టిని అభివృద్ధి చేసేందుకు గాను టెక్సాస్ చెందిన 15 ఏళ్ల షా ముంతక్ ఈ అవార్డు లభించింది. హాంకాంగ్ కు మ్యాన్ బుక్కర్ మానవ కాఠిన్యాన్ని నిలదీస్తూ మాంసాహారాన్ని విడిచిపెట్టిన ఒక మహిళా కథను వర్ణిస్తూ ది వెజిటేరియన్ నవల రాసిన దక్షిణ కొరియా కవయిత్రి హాంకాంగ్ కు మ్యాన్ ఆఫ్ బుక్కర్ పురస్కారం లభించింది. ఇకపోతే నియామకాలు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గా 13న అశోక్ చావ్లా నియమితులయ్యారు. బీజేపీ నాయకురాలు మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. నౌకాదళం నూతన అధిపతిగా అడ్మిరల్ సునీల్ లంబాను 31న బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ ఆర్కే ధవన్ స్థానంలో ఈ నియామకం జరిగింది. ఇకపోతే వార్తల్లో వ్యక్తులు పరిశీలించినట్టయితే రాజ్యసభ సభ్యత్వానికి మాల్యా రాజీనామా. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విజయ్ మాల్యా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. బంగారు అంగికి గిన్నిస్ లో చోటు. మహారాష్ట్ర వాసి వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు పంకజ్ ఫారూక్ తయారు చేయించుకున్న బంగారు షర్ట్కి మే 3న గిన్నిస్ బుక్ లో చోటు లభించింది. ఇది అత్యంత ఖరీదైంది. ఎంత అంటే 98,35,099 రూపాయలు. హైదరాబాద్ కి బెయిలీ ఫెలోషిప్. లండన్ అతి పురాతన పరిశోధన విద్యా సంస్థ కింగ్స్ కాలేజ్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బెయిలీ గిఫోర్డ్స్ ఫెలోషిప్ మే 5న హైదరాబాద్ యువతి గరిమా గోయల్ కు దక్కింది. లండన్ మేయర్ గా సాదిక్ ఖాన్. లండన్ మేయర్ గా తొలిసారి ఓ ముస్లిం ఎన్నికయ్యారు. పాకిస్తాన్ బస్ డ్రైవర్ కుమారైన సాదిక్ ఖాన్ మే 7న భారీ మెజారిటీతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ కు మే 12న ఫోర్బ్స్ విడుదల చేసిన 40 మంది అత్యంత శక్తివంతమైన ఆర్థిక సేవల దిగ్గజాల జాబితాలో చోటు దక్కింది. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా ఆయన నిలిచారు. ఇక అయితే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే బ్రిటన్ పార్లమెంట్ లో మోహన్ బాబు పుస్తకం. నటుడు మోహన్ బాబు సినిమాలోని ప్రధాన డైలాగులతో రూపొందించిన బెస్ట్ డైలాగ్స్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఒక తెలుగు పుస్తకాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ఆవిష్కరించడం ఇదే తొలిసారి. భారత సైనికులకు హ్యూమర్ స్కోల్డ్ పథకాలు. 2015 ఐరాస శాంతి పరిరక్షణ చర్యల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన 4 భారత సైనికులు, ఒక పౌరుడికి మే 15న ప్రతిష్టాత్మకంగా డాంగ్ హ్యూమర్ స్కోల్డ్ పథకాలు ప్రకటించాయి. మే 29న ఐరాస శాంతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులకు వీటిని అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా 124 మందికి ఈ పథకాలు దక్కాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిక సార్లు అధిరోహించిన తొలి మహిళగా నేపాల్ చెందిన లంగ్పా షెర్పా రికార్డు సాధించారు. మొత్తంగా ఆమె 7 సార్లు ఎక్కింది. ఇకపోతే గ్రంథాలు, రచయితలు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ పాండే ఫ్రమ్ ఇన్సైడ్ ది స్టీల్ ఫ్రేమ్ అనే పేరుతో పుస్తకాన్ని మే 25న ఆవిష్కరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఈమె కుమారుడు సంజయ్ గాంధీ పాలన వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం చేసుకున్నారని ఈ పుస్తకంలో రచయిత వెల్లడించారు. ఇక వార్తల్లో ప్రదేశాలు పరిశీలించినట్లయితే కేఎస్ఆర్ రైల్వే స్టేషన్. మే 15న బెంగళూరు నగర రైల్వే స్టేషన్ పేరును క్రాంతి వీర సంగొల్లి రాయన బెంగళూరు రైల్వే స్టేషన్ గా మార్చారు. టికెట్లపై కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ అని ముద్రిస్తున్నారు. మహారాష్ట్రలోని వార్దా జిల్లా పుల్గావ్లోని ఆయుధగారంలో మే 31న జరిగిన ఘోర ప్రమాదంలో 2 సైనిక అధికారులతో సహా 16 మంది సైనిక సిబ్బంది మృతి చెందారు. ఇక సదస్సులు, సమావేశాలు పరిశీలించినట్టయితే ఫ్రాంక్ఫర్ట్ లో
ఏడిపి సమావేశం. ఆసియా అభివృద్ధి బ్యాంక్ సమావేశం మే 4న ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే మే 12న లండన్లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సదస్సును నిర్వహించారు. మే 12న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సదస్సు లండన్లో జరిగింది. ఇందుకు గాను 40 దేశాల నుంచి అధిపతులు మరియు వివిధ దేశాల నుంచి దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఇక క్రీడల విషయానికి వస్తే ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష పదవికి మే 10న శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడం కోసం శశాంక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 12న ఐసీసీకి తొలి స్వతంత్ర చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రపంచ నంబర్ 1 గా మహిళా టెన్నిస్ జోడీ సానియా మిర్జా అండ్ మార్టినా హింగిస్. సానియా మిర్జాది మన దేశం, మార్టినా హింగిస్ది స్విట్జర్లాండ్. ఈ జంట మే 15న రోమ్ మాస్టర్స్ టోర్నీని గెలుచుకుంది. వీరి చేతిలో ఓడిపోయిన జంట వచ్చేసి రష్యా జోడీ మెకారోవా వెస్నినా. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ఐపీఎల్ 9 విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలిచింది. వీరి చేతిలో ఓడిపోయిన జట్టు వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ మరియు కార్యదర్శిగా అజయ్ షీర్కే నియమితులయ్యారు. పంకజ్ అద్వానీ ఆసియా 6 రెడ్ బాల్ స్నూకర్ టైటిల్ గెలుచుకున్నారు. ఈయన చేతిలో ఓడిపోయింది మాత్రం హోమో. ఇకపోతే మనం జూన్లో ఉన్న అంశాలు పరిశీలించినట్లయితే రెఫరెండంలో నెగ్గిన బ్రెగ్జిట్ అంటే బ్రెగ్జిట్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో దీన్ని నిష్క్రమణ అంటారు. రెఫరెండం అంటే ప్రజాభిప్రాయం అని చెప్పేసి తెలుగులో మీనింగ్ వస్తుంది. ఐరోపా కూటమిలో బ్రిటన్ కొనసాగాలా లేదా అని తేల్చేందుకు బ్రిటన్లో జూన్ 23న రెఫరెండం నిర్వహించారు. బ్రిటన్ నిష్క్రమణ పేరుతో జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి పౌరులు ఐరోపా కూటమి వీడేందుకు మొగ్గు చూపారు. స్వల్ప ఆధిక్యంతో బ్రెగ్జిట్ నెగ్గింది. మొహమ్మద్ మెర్సీకి జీవిత ఖైదు. గూఢచారం కేసులో ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మెర్సీకి ఆ దేశ కోర్టు జూన్ 18న జీవిత ఖైదు విధించింది. సైనిక సంబంధ అధికార రహస్యాలను ఖాతర్ దోహాకు చెందిన ఒక టీవీ ఛానల్ కు అందజేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణపై విచారణ జరిపిన కైరో క్రిమినల్ కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ జూన్ 10న 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ హత్యకు కుట్ర పన్నారని చెప్పేసి ఒక ఆరోపణ నేపథ్యంలో ఈ శిక్ష విధించడం జరిగింది. అమెరికా ప్రభుత్వం గంజాయి వ్యాపారాన్ని లీగల్ చేసింది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఈ బిజినెస్ దిగుతుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మంచుగడ్డలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ది ఆర్కిటికా రష్యా జూన్ 21న ప్రారంభించింది. అణు ఇంధనంతో నడిచే ఈ నౌక పొడవు 586 అడుగులు, వెడల్పు వచ్చేసి 100 అడుగులు. ఇకపోతే జాతీయ అంశాలను పరిశీలించినట్లయితే టైగర్ ఎక్స్ప్రెస్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఇది ఎందుకోసం అంటే ఇది ఎన్విరాన్మెంట్ డే రోజు పర్యావరణ దినోత్సవాన్ని ముగించుకొని పుల్ల పట్ల ఒక అవగాహన కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే రాజ్యసభలో ఎంపీలు జాతీయ పథకాన్ని పిన్ను రూపంలో కోర్టుకు పెట్టుకోవడానికి జూన్ 3న అనుమతి లభించింది. రాజ్యసభ సాధారణ వ్యవహారాల కమిటీ సిఫారసు మేరకు అమిత్ హన్సారీ ఆమోదం తెలిపారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రపంచ సాంస్కృతిక వేడుకల కోసం ఢిల్లీలో యమునా నది పర్యావరణాన్ని నాశనం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ రవిశంకర్ కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశంపై జూన్ 6న ఢిల్లీ అభివృద్ధి సంస్థకు 4.75 కోట్లు నష్టపరిహారం చెల్లించింది.
ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే చిన్నపిల్లల కోసం జనని సేన పేరుతో రైల్వే శాఖ జూన్ 8న సరికొత్త పథకాన్ని ఈ పథకం కింద ప్రతి రైల్వే స్టేషన్లో వేడి పాలు వేడి నీటిని అందుబాటులో ఉంచుతారు. తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే సార్క్ చెందిన దక్షిణాసియా విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవాన్ని జూన్ 11న ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. మైక్రోసాఫ్ట్ చేతికి ఇంక్డ్ ఇన్ వృత్తిపరమైన సోషల్ నెట్వర్క్ సైట్ ఇంక్డ్ ఇన్ను $26.2 బిలియన్ మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. కర్ణాటకలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15న ప్రకటించింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపోతే మరొక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే సబ్ రంగ్ ట్రస్ట్ పై నిషేధం. మానవ హక్కుల కార్యకర్త తీస్తా సిదల్వాడ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సబ్ రంగ్ ట్రస్ట్ కు ఇక నుంచి విదేశీ విరాళాలు సేకరించకుండా కేంద్ర ప్రభుత్వం జూన్ 16న నిషేధం విధించింది. ఇకపోతే మరొక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మానసిక వికాసాన్ని పెంచడం కోసం కేంద్రం విద్యాంజలి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక నియామకాల విషయానికి వస్తే నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా రోజ్ నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా రోజ్ ఎన్నికయ్యారు. ఒక మహిళ అత్యున్నత పదవి దక్కడం ఇదే తొలిసారి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. స్వచ్ఛ సౌదీ బ్రాండ్ అంబాసిడర్ గా దియా. స్వచ్ఛ భారత్ అనుబంధ యువత కార్యక్రమం స్వచ్ఛ సాదీకి ప్రచారకర్తగా జూన్ 6న బాలీవుడ్ నటి దియా మిర్జా ఎన్నికయ్యారు. కమిటీలు కమిషన్లకు విషయానికి వస్తే స్వచ్ఛ భారత్ పై చైతన్యానికి ఉన్నత స్థాయి కమిటీ. స్వచ్ఛ భారత్ గ్రంథ పక్షాలన పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతమయ్యేలా చూసేందుకు అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నేతాజీపై నిగ్గు తేల్చేందుకు ఏకసభ్య కమిషన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన చివరి రోజుల్లో గున్నామి బాబాగా ఉత్తరప్రదేశ్లో మారువేషంలో సంచరించారు అని ఒక ఊహాగానాలపై నిగ్గు తేల్చేందుకు అలహాబాద్ హైకోర్టు జూన్ 29న ఒక ఏకసభ్య న్యాయ కమిషన్ ను ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పణ కోసం 6 నెలల గడువు కూడా విధించింది. వార్తల్లో వ్యక్తుల్ని పరిశీలించినట్టయితే డిగ్రీ పట్టా అందుకున్న కురవృద్ధులు డిగ్రీ పట్టా అందుకున్న కురవృద్ధుడిగా జపాన్ వాసి షింగేమి హిరాటా ప్రపంచ రికార్డు సాధించారు. ఇతని వయసు వచ్చేసి 96 సంవత్సరాలు. అంతర్జాతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా జూన్ 16న భారతీయ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఎంపికయ్యారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే యుద్ధ విమాన పైలట్లుగా తొలిసారి మహిళలు. దేశంలోనే తొలిసారిగా 3 మహిళలు అవని చతుర్వేది, భవనాకాంత్, మోహన్ సింగ్ యుద్ధ విమాన పైలట్లుగా వాయుమార్గ దళంలో చేరారు. తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ సూఫీ కవాలి కళాకారుడు అమ్జద్ సఫ్రీ జూన్ 22న కరాచీలో దారుణ హత్యకు గురయ్యారు. గ్రంథాలు రచయిత విషయానికి వస్తే రాష్ట్రపతిపై జిందల్ పుస్తకం. 2012 నుంచి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన కార్యకలాపాలపై ఓపీ జిందల్ ది ఎడ్యుకేషనల్ ప్రెసిడెంట్ పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని జూన్ 8న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ బైబర్కెడింగ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పుస్తకం రాశారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే క్రిస్ గేల్ ఆత్మకథ. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్
6 మిషన్ ఐ డోంట్ లైక్ క్రికెట్, ఐ లవ్ ఇట్ అనే పేరుతో రాసిన ఆత్మకథ జూన్ 12న విడుదలైంది. సత్యనాదెన్లా హిట్ రిఫ్రెష్. సత్యనాదెన్లా మైక్రోసాఫ్ట్ 20,000 పైగా ఉన్నత తన అనుభవం గురించి హిట్ రిఫ్రెష్ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం 2017లో మార్కెట్లోకి రానుంది. క్రీడల విషయానికి వస్తే ఫేజ్ జోడీకి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ నెగ్గాడు. ఫైనల్లో సానియా మిర్జా ఈవన్ డోడింగ్ జోడీని ఫేజ్ జోడీ ఓడించింది. ఇదే టెన్నిస్ లో స్పెయిన్ క్రీడాకారిణి గర్బెన్ ముగురుజా ఫ్రెంచ్ ఓపెన్ 2016 గెలుచుకుంది. మహిళా విజేతగా ఈమె నిలిచింది. స్పెయిన్ క్రీడాకారిణి గర్బెన్ ముగురుజా మహిళా విజేతగా నిలిచింది. మహిళా ఫ్రెంచ్ ఓపెన్ 2016 విజేతగా ఈమె నిలిచింది. ఇంకా పురుషుల విషయానికి వస్తే నోవాక్ జాకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నారు. స్త్రీలలో మాత్రం గర్బెన్ ముగురుజా, పురుషుల్లో మాత్రం నోవాక్ జాకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ నెగ్గిన సైనా. హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జూన్ 12న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ని గెలుచుకుంది. సైనా నెహ్వాల్ ఈ టైటిల్ గెలవడం ఇది రెండవసారి. 2014లో తొలిసారిగా సైనా ఈ టైటిల్ ను నెగ్గింది. అట్లాంటిక్ మహాసముద్రం దాటిన తొలి సౌర విమానంగా జూన్ 23న సోలార్ ఇంపల్స్ చరిత్రలో నిలిచింది. ఇక మరణాల విషయానికి వస్తే ప్రజాకవి గూడ అంజయ్య మృతి, మరియు జేవి రమణమూర్తి మృతి, మరియు బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ మృతి, మరియు భారత్ తరపున 1952లో మిస్టర్ యూనివర్స్గా నిలిచి సత్తా చాటిన కండల వీరుడు మనోహర్ ఎయిచ్ కూడా కోల్కతాలో మరణించారు. ఇక జూలై విషయానికి వస్తే జూలైలో జరిగిన అంతర్జాతీయ విషయాలు పరిశీలిస్తే నేపాల్ ప్రధాని రాజీనామా. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య వాణిజ్య మార్గం. భారత్ బంగ్లాదేశ్ల మధ్య కీలక వాణిజ్య మార్గం బేనాపోల్ ల్యాండ్ పోర్ట్ ను బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా తో కలిసి మన మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రారంభించారు. ఇది ఆసియాలోని అతిపెద్ద ల్యాండ్ పోర్ట్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా టర్నబుల్ నేతృత్వంలో లిబరల్ నేషనల్ కూటమి విజయం సాధించింది. టర్నబుల్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా తెరీసా మే జూలై 13న బాధ్యతలు స్వీకరించారు. బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రజలు ఓటు వేయడంతో క్యామరూన్ పదవి నుంచి వదలడంతో ఈమెకు అవకాశం దక్కింది. పోతే జాతీయ విషయానికి వస్తే జూలైలో జరిగిన జాతీయ అంశాల విషయానికి వస్తే 2025 నాటికి భారత జనాభా 135 కోట్లు దాటుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు మన రాజ్యసభలో. ఆపరేషన్ తలాష్. భారత వాయుసేనకు చెందిన అదృశ్యమైన AN-32 విమాన గాలింపు చర్యలకు అధికారులు ఆపరేషన్ తలాష్ అని పేరు పెట్టారు. జూలై 22న చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు 29 భద్రతా సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం కనిపించకుండా పోయింది. త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం. త్రిపుర రాజధాని అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఈ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. ఈ మార్గం పొడవు వచ్చేసి అగర్తల నుంచి ఢిల్లీ వరకు మార్గం పొడవు వచ్చేసి 2480 కిలోమీటర్లు. ఇది 40 గంటల్లో తన మార్గాన్ని చేరుకుంటుంది. పోతే మరొక విషయాన్ని ప్రశ్నించినట్లయితే కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, బంగ్లాదేశ్ రైల్వే మంత్రి ముజియాబుర్ హక్ అగర్తల అకౌరా
రైల్వే ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఓడల అభివృద్ధి కోసం 1000 కోట్లు. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి కోసం 1000 కోట్లు అధికృత మూలంతో అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నలందకు యునెస్కో గుర్తింపు. ప్రపంచంలోని అతి పురాతనమైన నలంద విశ్వవిద్యాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. దీంతోపాటు చండీగఢ్ రాజధాని ప్రాంగణం, కాంచనజంగా ఉద్యానవనాలకు కూడా యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో భారతదేశంలో గుర్తించిన ప్రాంతాలు సంఖ్య 35. మ్యారైన్ కమాండో యూనిట్ ప్రారంభం. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం వద్ద ఐఎన్ఎస్ కళింగలో అభివృద్ధి చేసిన మ్యారైన్ కమాండో యూనిట్ను భారత నావికా దళం అధిపతి అడ్మిరల్ సునీల్ లంబా ప్రారంభించారు. కిలిమాంజ పర్వతాన్ని తెలంగాణ విద్యార్థులు అధిరోహించారు. వారిలో ముఖ్యులు మాలవత్ పూర్ణ, రాజీ నరసమ్మ తదితర విద్యార్థులు ఉన్నారు. ఆపరేషన్ సంకట మోషన్. దక్షిణ సూడాన్ భారతీయులను వెనక్కి రప్పించేందుకు విదేశాంగ శాఖ 2 C-17 మిలిటరీ విమానాలను ఆ దేశ రాజధాని జూబాకు పంపింది. దీనికి ఆపరేషన్ సంకట విమోచన అని పేరు పెట్టింది. బయోడీజిల్తో నడిచే బస్సు. దేశంలో తొలిసారిగా కర్ణాటకలోని పూర్తిగా జీవనంతో నడిచే బస్సును జూలై 4న బెంగళూరులో ప్రారంభించారు. వారసత్వ నగరంగా వరంగల్ని గుర్తించారు. ఈ అవార్డు 2014-2015 గాను జాతీయ పర్యాటక పురస్కారాలను జూలై 30న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. మిస్టర్ వరల్డ్ గా రోహిత్ ఖండేల్వాల్ ఈ అవార్డు సాధించిన తొలి భారతీయుడిగా ఈయన రికార్డు సాధించారు. ఇకపోతే ఆగస్టులో జాతీయ అంశాలు పరిశీలించినట్టయితే బ్రిక్స్ మహిళా పార్లమెంటరీ సదస్సు ఇది జైపూర్లో జరిగింది. దర్గాలోకి మహిళలకు ప్రవేశం. ప్రఖ్యాత హాజీ దర్గా మహిళలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ముంబై కోర్టు తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగంలోని 14, 15, 25 అధికారాల ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పేసి తీర్పునిచ్చింది. అంటే ఈ మహిళల నిషేధం అనేది రాజ్యాంగంలోని 14, 15, 25 అధికారాల ప్రకారం ఇది నిషేధం అని చెప్పేసి నిషేధాన్ని ఎత్తివేస్తూ ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. ఫార్మాటాప్ లూసిన్ దేశంలోని అత్యధికంగా పేరు రూపొందిన ఫార్మా బ్రాండ్ జాబితాలో ముంబైకి చెందిన లూసిన్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రానికి చెందిన రెడ్డిస్ ల్యాబ్ 4వ స్థానం, అరబిందో ఫార్మాకు 11వ స్థానం, నాట్కోకు 22వ స్థానం, సువెన్ లైఫ్ సైన్సెస్ 40 స్థానం, డివిస్క్ 44 స్థానంలో నిలిచాయి. తొలిఫిక్కా మహిళా ఇండస్ట్రియల్ పార్క్ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని సుల్తాన్పూర్లో 50 ఎకరాల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తుంది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ TIIC సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. ఇకపోతే తదుపరి వర్తమాన అంశాన్ని పరిశీలించినట్టయితే కొత్తగా ఐఐటీల కోసం రాష్ట్రపతి 2016 చట్టాన్ని ఆమోదించడం జరిగింది. దాంట్లో ఎక్కడెక్కడ ఐఐటీలు ఏర్పరుస్తున్నారో చూద్దాం ఒకసారి. జమ్మూ కాశ్మీర్, తిరుపతి, పాల్ఘర్, గోవా, ధర్వాడ్, బిలాయిలో ఐఐటీలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో మాత్రం కొత్తగా నిట్ను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ధన్బాద్లో మాత్రం ఐఎంకు ఐఐటి హోదాను కల్పించడం జరిగింది. జిఎస్టీని ఆమోదించిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇకపోతే జిఎస్టీ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. 122వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇది ఆమోదించింది. మోటార్ వాహనాల బిల్లు 2016 మోటార్ వాహనాల బిల్లు సవరణ బిల్లు 2016కు కేంద్ర కేబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం అర్హత లేకుండా ఎవరైనా వాహనం నడిపితే వారికి 10,000 జరిమానా. అంతర్జాతీయ అంశాన్ని పరిశీలించినట్లయితే నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ఎన్నికయ్యారు. ప్రచండకు అనుకూలంగా 363 మరియు వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. ప్రచండ 2008-2009 మధ్య నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇస్లామాబాద్ లో సార్క్ హోంమంత్రుల సదస్సు 7వ సదస్సు ఆగస్టు 4న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగింది. ఆ సదస్సులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మాల్దీవుల హోంమంత్రులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ హోంమంత్రి మాత్రం పాల్గొనలేదు.
ఇకపోతే సెప్టెంబర్లో జరిగిన అంశాలు పరిశీలించినట్టయితే 3 నెలల పాటు రిలయన్స్ జియో ఉచిత సేవలను అందిస్తుందని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే భాజపా సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిని అమెరికా తమిళ ప్రవాసులు తమిళరత్న అవార్డుతో సత్కరించారు. అవినీతికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయనకి అవార్డు లభించింది. దేశంలోని ప్రముఖ బ్యాంకులకు సారథులుగా ఉన్న 3 మహిళలకు అంతర్జాతీయంగా శక్తివంతమైన మహిళలుగా గుర్తింపు పొందారు. వారే ఎస్బీఐ చైర్పర్సన్ చందా కొచ్చర్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, ఐసిఐసి బ్యాంక్ హెడ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సిఇఓ శిఖా శర్మ. ఫోర్బ్స్ విడుదల చేసిన 50 మంది అంతర్జాతీయ శక్తివంతమైన మహిళల జాబితాలో ఈ ముగ్గురికి స్థానం లభించింది. చందా కొచ్చర్కి మాత్రం 5వ స్థానం, శిఖా శర్మకు 19వ స్థానం నిలిచింది. అరుంధతి భట్టాచార్య మాత్రం 2వ స్థానంలో ఉన్నారు. 2G, 4G సేవల్లో సహకరించుకునేందుకు రిలయన్స్ జియో బిఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఖరారయ్యాక బిఎస్ఎన్ఎల్ చందాదారులు రిలయన్స్ 4G జియో సేవలను వినియోగించుకోగలుగుతారు. మోసపూరిత నగదు సమీకరణ పథకాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు అనుసరించాల్సిన నమూనా మార్గదర్శకాలను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల పన్ను వసూళ్లు గణనీయ రీతిలో పెరిగాయి. పరోక్ష పన్ను వసూళ్లు 27.50% మరియు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.03% వృద్ధిని నమోదు చేశాయి. ఇకపోతే తదుపరి వర్తమాన అంశాన్ని పరిశీలించినట్లయితే పారా ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 2వ స్వర్ణం వచ్చేరింది. జావెలిన్ త్రోలో దేవేంద్ర జజారియా బంగారు పతకాన్ని సాధించారు. జజారియా జావెలిన్ త్రోలో 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇకపోతే పారా ఒలింపిక్స్ అనేది ఒలింపిక్స్కి పారా ఒలింపిక్స్ అనేది తేడా ఎందుకంటే ఒలింపిక్స్కి స్పోర్ట్స్ మెన్స్ వెళ్తారు, పారా ఒలింపిక్స్ మాత్రం హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇండియాకి మాత్రం ఈసారి 2 మెడల్స్ వచ్చినాయి. ఎవరెవరికంటే ఒకటి సిల్వర్ మెడల్, ఒకటి పివి సింధుకు, నెక్స్ట్ బ్రాంజ్ మెడల్ వచ్చేసి సాక్షి మాలిక్ వచ్చింది రెజ్లింగ్లో. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ జోరు సాగుతుంది. 3 స్వర్ణాలతో సహా 5 పథకాలు గెలుచుకుంది. పురుషులు మహిళలు 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణాలు సాధించింది. పురుషుల వ్యక్తిగత 25 మీటర్ల ఈవెంట్లో అహ్మద్ జవాండా పసిడి గెలవగా గుర్మిత్ రజకం చేజిక్చుకున్నారు. మహిళా ట్రూప్లో భారత జట్టుకు కాంస్యం దక్కింది. యోగా గురువు బాబా రామ్దేవ్ సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణ ఫోర్బ్స్ జాబితాలో తొలిసారిగా స్థానం సంపాదించుకున్నారు. 250 కోట్ల డాలర్లతో ఆయనకు 42వ స్థానం లభించింది. ఇక సెప్టెంబర్లో జరిగిన కొన్ని వర్తమాన అంశాలను పరిశీలించినట్లయితే పొరుగు దేశమైన పాకిస్తాన్ అప్పుల జాబితాలో కూరుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 74 ట్రిలియన్ రూపాయలకు విదేశీ అప్పులు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న 74 ట్రిలియన్లు ఆ దేశ చరిత్రలోనే అత్యధిక అప్పుగా నిలిచిపోయింది. యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ టెక్ దిగ్గజం యాపిల్కు భారీ షాక్ ఇచ్చింది. యూరోప్లో పన్ను వివాదానికి సంబంధించి యాపిల్కు 13 బిలియన్ యూరోలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. యూరోప్లో వ్యాపారం నిర్వహించిన యాపిల్ ఐర్లాండ్లో అతి తక్కువ పన్ను చెల్లించినట్టు వచ్చిన ఆరోపణలను సమర్థిస్తూ ఈ తీర్పు వెల్లడించింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే అమెరికా టెక్ దిగ్గజం ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్కు భారీ షాక్ తగిలింది.
పన్నులు చెల్లించే అవసరం లేకుండా ఐర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం చట్ట వ్యతిరేకమని, దీనికి ప్రతిగా ఐర్లాండ్ ప్రభుత్వానికి 13 మిలియన్ యూరోలు చెల్లించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. రియోలో 11 రోజుల పాటు జరిగిన పారా ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. చివరి రోజు ఇరాన్ అథ్లెట్ బ్రహ్మన్ గోల్ఫ్ రస్మంత్ సైక్లింగ్ రేస్లో పోటీ పడుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. రియో పారా ఒలింపిక్స్లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 237 పథకాలు సాధించింది. భారత్ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం సాధించిన భారత్ యొక్క స్థానం 42. ఇకపోతే అక్టోబర్లో జరిగిన కొన్ని అంశాలు పరిశీలించినట్టయితే, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రేజ్ సతీమణి మరణించారు. ఈమె ప్రముఖ డిజైనర్గా పేరు పొందింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, ఇప్పటికే ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్లో విభాగంలో నంబర్ 1 స్థానం దక్కించుకున్న భారతీయురాలుగా చరిత్రకెక్కిన సానియా నిలిచింది. ఈ ఘనత సొంతం చేసుకున్న సానియా మిర్జా మహిళా డబుల్స్ విభాగంలో 4వ క్రీడాకారిగా నిలిచింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, పూర్తిగా భారత్లో తయారైన మొట్టమొదటి విద్యుత్ బస్సును సర్క్యూట్ను పేరిట అశోక్ లేలాండ్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే ఈ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. సో భారత్లో మొట్టమొదటిసారిగా విద్యుత్తో నడిచే బస్సు తయారు చేయడం జరిగింది. విద్యుత్ ఛార్జింగ్తో నడిచే బస్సు తయారు చేయడం జరిగింది. అది అశోక్ లేలాండ్. ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ పోతుంది. ఆ బస్ పేరు వచ్చేసి సర్క్యూట్ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది అశోక్ లేలాండ్ సంస్థ. ఇకపోతే నవంబర్ విషయానికి వస్తే, రాజకీయ పార్టీల్లో గుండెల్లో గుబులు పుట్టించే నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అడ్డదిడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చని పార్టీల గుర్తు రద్దు చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గతంతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 30% మేరకు పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, గత నెల 24 తేదీన టాటా చైర్మన్ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడం జరిగింది. ఇక నవంబర్ 8 నల్లధనం, అవినీతి, పన్ను ఎగవేత తదితర వాటి నిర్మూలనలకు ప్రధాని మోడీ 500, 1000 నోట్లను రద్దు చేయడం జరిగింది. వీటి స్థానంలో కొత్తగా 2500 నోట్లను విడుదల చేశారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, 3 వన్డేల సిరీస్లో భాగంగా విజయవాడ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి మ్యాచ్లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. భారత గోల్ఫ్ యువ కిరీటం అతిథి అశోక్ చరిత్ర సృష్టించింది. మహిళల యూరోపియన్ టూర్ గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా అతిథి అవతరించింది. ఇకపోతే తదుపరి వర్తమాన అంశాన్ని పరిశీలించినట్టయితే, బ్యాంకింగ్ రోబో లక్ష్మి తన సేవలను కస్టమర్లకు అందించడం మొదలుపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి బ్యాంకింగ్ రోబో అయిన లక్ష్మి తన సేవలు చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ టీ నగర్ శాఖలో ప్రారంభమయ్యాయి. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, హర్యానా స్ప్రింటర్ ధరంపీర్ సింగ్ పై జాతీయ డోపింగ్ నిరోధక సంఘం 8 ఏళ్ల నిషేధం విధించింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గోవాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఇంటర్నెట్ వినియోగంలో మహారాష్ట్రలో దేశంలో ముందుంది. తర్వాత స్థానంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్నాయి. మహారాష్ట్రలో 2.97 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో మహారాష్ట్ర ముందుంది. ప్రముఖ గాయకుడు పద్మవిభూషణ్ గ్రహీత మంగళపల్లి బాలమురళీకృష్ణ మరణించడం జరిగింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే, 2018 తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల సమాచారాన్ని వెల్లడించేందుకు స్విట్జర్లాండ్ అంగీకరించింది. ఇకపోతే డిసెంబర్లో జరిగిన వర్తమాన అంశాన్ని పరిశీలించినట్టయితే, 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 28
ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్షరాల 17,993 కోట్ల నికర నష్టాన్ని చవిచూశాయి. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే వెల్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప అండ్ సిక్కిరెడ్డి రన్నర్అప్గా నిలిచారు. సో వీళ్ళను ఇదే మ్యాచ్లో గెలిచిన వాళ్ళు వచ్చేసి సిడ్ ఓల్కా మెరజోవా, అనస్టేసియా రష్యా, వీళ్ళు ఈ టోర్నీలో గెలిచారు. ఆసియా కప్ మహిళల T20 ఛాంపియన్షిప్గా భారత్ నిలిచింది. మన చేతిలో ఓడిన టీం వచ్చేసి పాకిస్తాన్. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డిఎంకే అధినేత కుమారి జయలలిత అపోలో ఆసుపత్రిలో మరణించారు. అనారోగ్యంతో సుమారు 2 మాసాలకు పైగా ఆసుపత్రిలో జయలలిత గడిపారు. జయలలిత మృతి నేపథ్యంలో ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నల్లధనం వివరాల వెల్లడికి ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మార్చి 31 వరకు వీటి సమాచారాన్ని బహిర్గతపరచవచ్చు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ఇందిరాగాంధీ బహుమతిని యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్కి ప్రదానం చేశారు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం పదవి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. క్రికెట్ సమూహ ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే అరేబియా తీరంలో కేంద్రపాలిత ప్రాంతం దావన్ దీవ్ దేశంలోనే తొలి నగదు రహిత ప్రాంతంగా రికార్డు సృష్టించింది. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ 190 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉచిత వైఫై సదుపాయాన్ని కూడా పాలనా యంత్రాంగం ప్రవేశపెట్టింది. దీని ద్వారా గత 45 రోజుల్లో 3,500 జీబీల డేటాను ప్రజలు వినియోగించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలను డిజిటల్ లావాదేవీలకు మళ్లించేందుకు కేంద్రం 1000కి పైగా జరిపిన ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని చెప్పేసి ఆదేశించింది. ఇక సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ ఖెహార్ 2017 జనవరి 4 నియమితులు కాబోతున్నారు. ఈయన 2017 జనవరి 4 నుంచి 2017 ఆగస్టు వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. ఇక ఈయన సుప్రీంకోర్టు 44వ ప్రధానిగా పదవి స్వీకారం చేపట్టబోతున్నారు. ఇంకా తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 7వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఆరోగ్య ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఇక 2018లో గాంధీనగర్లో జరగబోతుంది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రముఖ పాత్రికేయుడు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత సలహాదారుడు చో రామస్వామి మృతి చెందారు. తుగ్లక్ అనే పత్రిక సంపాదకుడుగా పనిచేస్తున్నారు. ఈయన తుగ్లక్ నాటకంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. పలు సినిమాలు నాటకాల్లో నటించారు. 1968 తుగ్లక్ అనే నాటకాన్ని ఇందిరాగాంధీని విమర్శిస్తూ రాశారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి సమావేశం నిర్వహించిన ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని పేర్కొంది. రెపో రేటు 6.25% ఉంటుందని పేర్కొంది. రివర్స్ రెపో రేట్ వచ్చేసి 5.75% ఉంటుందని పేర్కొంది. ఇక సిఆర్ఆర్ని 100% పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారత స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కైవసం చేసుకున్నారు. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా అశ్విన్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరానికి ఐసీసీ తన టెస్ట్ వన్డే జట్లను గురువారం నాడు ప్రకటించింది. వన్డే జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ, టెస్ట్ జట్టు కెప్టెన్గా అలిస్టర్ కుక్లను ఎంపిక చేసింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఇకపై 8 భారతీయ భాషల్లో తమ ఈమెయిల్స్ని అడ్రస్ను రూపొందించుకోవచ్చు. ఈ 8 భాషలు ఏంటంటే హిందీ, గుజరాత్, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ.
ఇక తదుపరి అంశాన్ని పరిచినట్లయితే ఒరిస్సా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-5 క్షిపణి పరీక్షించారు. డిఆర్డిఓ శాస్త్రజ్ఞులు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. భారత్ 30 దేశాల్లో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో సభ్యత్వం పొందాక అగ్ని-5 నిర్వహిస్తున్న మొట్టమొదటి పరీక్ష ఇది. ఆసియాలోని పలు దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా చైనా, యూరప్, పాకిస్తాన్లోని ప్రాంతాలు ఈ పరిధిలో ఉంటాయి. 2016లో జరిగిన రాష్ట్రీయ అంశాలను పరిశీలించినట్లయితే సిక్కిం మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత రామారావు చెందారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి పౌర విమాన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. విశాఖపట్నానికి సమీపంలో గల భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం తలపెట్టిన స్థలానికి ఆమోదం తెలిపింది. ఏపీ స్థానికతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్థానికతపై రాసిన లేఖకు కేంద్రం పరిశీలించింది. 2017 జూన్ లోపు ఏపీకి వచ్చే ఉద్యోగులకు స్థానికతగా ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇకపోతే తదుపరి అంశం పరిచినట్లయితే ప్రముఖ అవధానకర్త గరికపాటి నరసింహారావుకు లోక్ నాయక్ ఫౌండేషన్ జాతీయ సాహితీ అవార్డు వరించింది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే బొగ్గు ఉత్పత్తుల తెలంగాణకు చెందిన సింగరేణి క్యాలరీస్ దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి నంబర్ 1గా నిలిచింది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గల్ఫ్ దేశాల్లో కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించనుంది. ఇక ఫిబ్రవరిలో జరిగిన అంశాన్ని పరిశీలిస్తే తెలంగాణలో వ్యవసాయ వృద్ధి కరువు కాటేసింది. తెలంగాణలో వ్యవసాయ వృద్ధిని కరువు కాటేసింది. వరుసగా రెండో ఏడాది కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత 2015-2016 అంచనా వృద్ధి రేటు 1.1% మేరకు తక్కువగా ఉంది. నగరంలో 2 నెలలకోసారి జరిగే ఏవియేషన్ షో ప్రారంభమైంది. ఇంకా తదుపరి అంశాన్ని పరిచినట్లయితే కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు వైజాగ్లో నేచురల్ హిస్టరీ పార్క్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఏప్రిల్లో జరిగిన అంశాల గురించి పరిశీలించినట్లయితే ఏపీ, తెలంగాణలో వడగాలులకు ఇప్పటి వరకు 300 మంది చనిపోయారు. ఇందులో తెలంగాణ నుంచి 231 మంది, ఏపీ నుంచి 69 మంది ఉన్నారు. ఇక ప్రముఖ చాక్లెట్ తయారీ సంస్థ అయిన క్యాడ్బరీ చిత్తూరు జిల్లాలో శ్రీశ్రీ సేజ్లో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఇంకా తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే రాష్ట్రంలో కురిసిన ప్రతి వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి ద్వారా మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోజు రోజుకు అడుగడుతున్న భూగర్భ జలాన్ని పైకి తీసుకొచ్చేందుకు గ్రామ ఉపాధి హామీ నిధులతో ఉపాధి కల్పనతో పాటు నీటి నిల్వ చేసేందుకు పంచాయతీ రాజ్ చర్యలు చేపట్టింది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే నవ్యాంధ్ర రాజధానిలో ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కింగ్స్ కాలేజ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆసుపత్రిని నిర్మించబోతుంది. 1000 కోట్ల పెట్టుబడితో 1100 పడకలతో అధునాతన ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని నియమించారు. ఇక మేలు జరిగిన అంశాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహార కార్యక్రమం కింద ఈ ఏడాది 55.27 లక్షల ఈత మొక్కలను నాటాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని అరకుతో సహా దేశవ్యాప్తంగా 12.6% విస్తీర్ణంలో గల భూభాగం కొండ చర్యలకు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి భూ వైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో హెచ్చరించింది. ఇక ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన దక్షిణాది తొలి పోలీస్ అధికారినిగా ఆదిలాబాద్ అదనపు ఏఎస్పీ రాధిక రికార్డులోకి ఎక్కారు. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే అత్యంత వెనుకబడిన సంచార జాతుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో స్థానికత అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. టిఎస్ఐఐసి నోడల్ వ్యవస్థగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నారు. జూలైలో జరిగిన రాష్ట్రీయ అంశాలు పరిశీలించినట్లయితే దేశంలో మొట్టమొదటిసారిగా దేశీయ గిత్తెల ర్యామ్ షో జరిగింది. 10 జాతులకు చెందిన 19 గిత్తెలు ఈ షోలో పాల్గొన్నాయి. ఇక మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే మిస్టర్ వరల్డ్గా హైదరాబాదీ రోహిత్ ఖండేవాల్ ఎంపికయ్యారు. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే హిందూజా గ్రూప్కు చెందిన హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ విశాఖపట్నంలోని 1040 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాల పూర్తి స్థాయిలో ప్రారంభించింది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టాస్క్ సామ్సంగ్ సంయుక్తంగా టేజన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నాయి. ఇంకా సెప్టెంబర్ విషయానికి వస్తే జిఎస్టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్పీకర్ అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ జిఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇక తదుపరి అంశానికి వస్తే విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తదుపరి వర్తమాన అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలో విజయవాడ 3వ స్థానంలో నిలిచింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్ర చెస్ ఆటగాడు రాఘవ శ్రీవాత్సవ దక్షిణాసియా అమెచ్యూర్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే సెక్యూరిటీ బ్రెజిల్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్ టైటిల్ సాధించింది. ఈమెతో పాటు సహ ఆటగాడు ప్రణబ్ చోపా ద్వయం వీరి చేతిలో ఓడిపోయిన ఆటగాళ్ళు వచ్చేసి సీట్ టోబీ ఎన్జీ, రచేల్ హోమ్ డెరిచ్ కెనడా. వీరిపై మన భారత్ విజయం సాధించింది. ఇక అక్టోబర్ నెలలో జరిగిన కొన్ని అంశాలను పరిశీలించినట్టయితే నెలవారీ ఉష్ణోగ్రత వివరాలను బట్టి చూస్తే 2016 సెప్టెంబర్ నెల అత్యంత వేడిగా ఉన్న నెలగా ప్రత్యేకంగా నిలిచింది. నాసాకు చెందిన ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతపై నిర్వహించిన నెలవారీ విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. 2014తో పోలిస్తే 2016 సెప్టెంబర్ మాసంలో ఉష్ణోగ్రత 0.004 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉన్నట్టు విశ్లేషణలో స్పష్టమైంది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రముఖ చిప్ తయారీ సంస్థ వెల్కామ్ 5 GBps డౌన్లోడింగ్ కెపాసిటీ కలిగిన 5G మోడల్ను రూపొందించినట్టు వెల్కామ్ ప్రకటించింది. తాజాగా హాంకాంగ్లో జరిగిన 4G 5G వార్షిక సదస్సులో ఈ మోడల్ చిప్ను ఆవిష్కరించింది. స్నాప్ డ్రాగన్ ఎక్స్పో 50 పేరుతో తీసుకురానున్న ఈ మోడంలో మిల్లీమీటర్ల వేవ్ టెక్నాలజీని వినియోగించినట్లు వెల్కామ్ తెలిపింది. ఇకపోతే తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే భారతదేశంలో వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఆస్తి విలువ ఉత్తర యూరోప్లోని ఎస్తానియా దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానమని ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తి విలువ $22.7 బిలియన్. ఇండియాలో ధనవంతుల్లో 2వ స్థానంలో ఉన్న సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి ఆస్తి విలువ $16.9 బిలియన్. కాగా 3వ స్థానంలో ఉన్న హిందూజా కుటుంబానిది $15.2 బిలియన్. 4వ సంపన్న వ్యక్తి అజిమ్ ప్రేమ్జీ. ఇక నవంబర్లో జరిగిన అంశాలను పరిశీలించినట్టయితే అందరికీ ఆరోగ్యం పేరుతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం సుమారు 40,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. అమరావతి అభివృద్ధి నిధి పేరుతో ఇది ఏర్పాటు కానుంది. ఇక డిసెంబర్లో జరిగిన అంశాలు పరిశీలించినట్టయితే నవ్యాంధ్ర అమరావతి నగరంలో 27 పట్టణాలు ఉండే విధంగా సిఆర్డీఏ ప్రాజెక్ట్ నివేదిక రూపొందించింది. ఇందులో గ్రీన్ బ్లూ ప్రాంతానికి 29.5% భూమిని కేటాయించారు. ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్టయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించింది. రజనీగంధ రచించిన పాపినేని శివశంకర్కు ఈ అవార్డు లభించింది.
సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన నాగల గురు ప్రసాద్కు భాషా సమ్మాన్ అవార్డు దక్కింది. ఇక దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సొంతంగా టీ వ్యాలెట్ను ఏర్పాటు చేయబోతున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.